Hi, Good sir. afternoon, sir. Good afternoon, sir. Hi, sir. Hi, Hi, sir. sir. Good afternoon, sir. Hi, madam. Hello, sir. Hello, ma'am. Ma'am, Hello, good sir. afternoon, ma'am. Hello, Madam. sir. Afternoon, Hello, sir. madam. Good afternoon. Good afternoon, madam. Good afternoon, sir. Good afternoon, madam. Good afternoon. Once again, good afternoon, all of you. Good afternoon, all of you. Thank you very much for inviting us. Thank you very much, Gyanaraj sir and Rajesh Uppala sir. మాకు ఇంత మంచి అవకాశాన్ని మీ అందరితో మా స్టోరీని షేర్ చేసుకున్నందుకు ఇవ్వటానికి. అలాగే ఫస్ట్ నా స్టోరీ మేము ఎలా మా జర్నీతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను 2013లో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ నాకు పరిచయం అయింది. నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ రావడానికి చాలా పెద్ద కారణం ఉంది. సో అది నేను మీకు మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ ప్రెజెంటేషన్ ఆన్ చేస్తారా? క్వశ్చన్స్ సార్. నేను చేయనా షేర్ చేయనా నేను? యా షేర్ మీరు షేర్ చేయండి సార్. ఓకే. సార్ నా రిజల్ట్ అది షేర్ చేస్తారు. సో నేను హెర్బల్ లైఫ్ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి, అసలు ఎందుకు దీనిలో స్టేబుల్ గా మేము ఉండాల్సి వచ్చింది అనేది మీకు నేను చెప్తాను. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో బిఫోర్ నేను ఇలా ఉండేదాన్ని. అప్పుడు ఏజ్ 23 ఇయర్స్ నాకు. తర్వాత నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ స్టార్ట్ చేసిన ఒక 3 months తర్వాత ఆ పిక్. సో మీరు నెక్స్ట్ స్లైడ్ సార్. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇది నా రిజల్ట్. నేను బిఫోర్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ స్టార్ట్ చేయడానికి ముందు డొమినోస్ పిజ్జాలో ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేసేదాన్ని. అప్పుడు నేను జాబ్ చేయడానికి చాలా స్ట్రగుల్ అయ్యాను. ఎందుకంటే నాకు మా ఫాదర్ లేరు, మా మదరే చాలా కష్టపడి నన్ను చదివించారు కానీ ఆ చదివిస్తున్న టైంలో కూడా నేను 2000 రూపీస్ స్టైఫెండ్ కోసం మార్నింగ్ 6 o'clock వెళ్తే ఈవినింగ్ 7 o'clock వచ్చేదాన్ని. మోకాళ్ళు అయితే అరిగిపోయేవి అన్ని. ఇంకా అసలు హోటల్ మేనేజ్మెంటే మనకు తెలిసిందే కదా, ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నప్పుడు అన్ని చేయాలి. చాలా టఫ్ అనిపించేది, ఏడ్చుకునేదాన్ని, మోకాళ్ళ నొప్పులు విపరీతంగా ఉండేవి. సో అలాంటి సిచ్యువేషన్ లో ఏంట్రా దేవుడా నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది, ఇంక నేను ఏం చేయాలి, నా ఫ్యూచర్ ఏంటి అని చాలా భయపడేదాన్ని నేను. ఎంత చేసినా మనకి చుట్టుపక్కల వాళ్ళు జనరల్ గా ఫాదర్ లేరు అంటే ఒక అమ్మాయి అంటే కొంచెం భయం వేస్తుంది కదా, ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా గబీమని ఏదో ఒకటి వేనెత్తి చూపిస్తారు. అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలి అని చాలా జాగ్రత్తగా ఉండేదాన్ని నేను. సో నాకు అప్పుడు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ 2009లో పరిచయం అయింది. ఫస్ట్ నాకు రాజేష్ సార్ ద్వారా ఇన్విటేషన్ వచ్చింది. అప్పుడు వెళ్ళాను, ఇంట్రెస్ట్ అయ్యి విజయవాడలో ట్రైనింగ్ అటెండ్ అయ్యి జాయిన్ అవుదామని డిసైడ్ అయ్యి ఇంటికి వచ్చి చెప్పాను మా మదర్ తో, మమ్మీ నేను జాయిన్ అవుతాను, నాకు చాలా బాగా నచ్చింది, నా గోల్స్ నేను ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తే మా మదర్ అన్నారు, వద్దమ్మా నువ్వు అస్సలు ఇలాంటివి ఏమీ చేయొద్దు, రోడ్ల మీదకి వెళ్ళి ఇవన్నీ చేయాలి, ఇవన్నీ అంటే కష్టం, రేపు పొద్దున్న తేడా అయితే బాగోదు, మామయ్యలు ఊరుకోరు అని చెప్తే ఇంక నేను సర్లే అని చెప్పి ఇంకా ఆగిపోవాల్సి వచ్చింది. నాకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ 4 times నా లైఫ్ లోకి వచ్చింది. నన్ను వదలకుండా అసలు నాకు తలుపు తడతానే ఉంది, నువ్వు వదలొద్దు అని చెప్పి. సో ఫైనల్ గా నేను 2013లో ఎవరైతే ఫస్ట్ టైం నేను 2009లో కలిసి వెళ్ళామో ఆ అమ్మాయినే నేను 2013లో చూశాను, మాలతి గారు. తను చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది తన బాడీలో గానీ, తన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో గానీ అన్ని చూసి అప్పుడు డిసైడ్ అయ్యాను, ఖచ్చితంగా ఇది నేను తీసుకోవాలి, ఇంకెవరు వద్దైనా సరే వినకూడదు అని. అప్పటికి నాకు చాలా స్ట్రెస్, బాస్జము, టెన్షన్, అసలు నచ్చలేదు. జాబ్ చేస్తున్న జాబు ఎంత భయంకరంగా ఉండేది. నా స్కిన్ చాలా డ్రై అయిపోవడం, అలాగే నాకు కాన్స్టిపేషన్ ప్రాబ్లము, పైల్స్ ప్రాబ్లము, పీరియడ్స్ వచ్చేటప్పుడు స్టమక్ పెయిన్, ఇలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి. యాజ్ ఏ లేడీగా అవన్నీ ఎవరితో షేర్ చేసుకోలేం పర్సనల్ గా. అది ఫాదర్ లేరు కదా, ఇంకెవరితో షేర్ చేసుకుంటాం, మదర్ తో చెప్తే ఆమె బాధపడతారు తప్ప ఇంకేం చేయలేని సిచ్యువేషన్. సో మామయ్యలతో ఎవరితో, మేనమామలతో ఎవరితో చెప్పుకోలేం కదా ఇలాంటి పరిస్థితి. సో అలా నాలో నేను చాలా కుమిలిపోయేదాన్ని. బై గాడ్స్ గ్రేస్ నిజంగా మార్క్యూస్ దయ వల్ల నాకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ పరిచయం అయింది త్రూ మాలతి గారు. వన్స్ ఆపర్చునిటీ నేను చూస్ చేసుకున్నాక ఫస్ట్ వీక్ లో హెచ్ఏపి అప్పుడు మనకి 1870 రూపాయలు, ఇప్పుడు జాయిన్ అవ్వాలంటే ఫ్రీ కదా, అప్పుడు అలా ఉండేది కాదు. 1870 రూపాయలు కట్టాలి. సో అది కట్టాలి అంటే నా దగ్గర మనీ లేదు. నేను అప్పుడు ఉండి పగలగొట్టి డబ్బులు తీసుకెళ్లి ఒక పక్కనున్న షాప్ లో ఆ కాయిన్స్ అన్ని ఇచ్చి నేను స్టార్ట్ చేశాను దీన్ని. సో నేను 1 వీక్ లో ది బెస్ట్ రిజల్ట్ తీసుకున్నాను. నా కాన్స్టిపేషన్ ప్రాబ్లం క్లియర్ అయింది, నా లెగ్ పెయిన్స్ అవి క్లియర్ అయ్యాయి. అప్పుడు నాకు అర్థమైంది ఇలా కాదు, అసలు హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకున్నాను. 80% న్యూట్రిషన్, 20% ఫిట్నెస్ అనేది నేను అడాప్ట్ చేసుకున్నాను. అప్పుడు మంచి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. తర్వాత నాకు మ్యారేజ్ అయింది. తర్వాత ఈయన షేర్ చేస్తారు. నెక్స్ట్ స్లైడ్ సార్. ఓకే, తిరుమలకి 2013 నవంబర్ లో ఈ ఆపర్చునిటీ వచ్చిందన్నమాట. అంటే 7 years కంప్లీట్ అయింది మాకు.
బట్ మాకు 2014 మేలో మ్యారేజ్ అయింది. అంటే నాకంటే 6 మంత్స్ సీనియర్ తిరుమల. సో మ్యారేజ్ అయిన తర్వాత తన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ చేస్తుందని నాకు తెలుసు. బట్ ఈ డబ్బాలు అమ్ముకునే బిజినెస్ ఏంటి, దీని వలన సక్సెస్ ఏమి ఉండదు, ఇన్కమ్ ఏమి ఉండదు అని చెప్పి నేను ఫస్ట్ డిసప్పాయింట్ చేశాను. బట్ అనుకోకుండా మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఒక యాక్సిడెంట్ జరగడం, ఆ ప్రాసెస్ లో నేను ఒక 3 మంత్స్ లీవ్ పెట్టాల్సి వచ్చి ఈ ప్రోడక్ట్ యూజ్ చేశాను. సో ఈ 3 మంత్స్ లోనే నేను అమేజింగ్ 11 kgs వెయిట్ లాస్ అయ్యాను. అలాగే ఇంతకు ముందు అంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ నాకు పరిచయం కాక ముందు స్కిన్ చాలా డల్ గా ఉండేది, చాలా పెద్ద ఏజ్ వాళ్ళ కనపడేవాడిని, ఎక్కువ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువగా ఉండేది, ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువ ఉండేది. వీక్లీ వన్స్ ఒక్కసారైనా ఈ మోషన్ టాబ్లెట్ వేసుకుంటే కానీ అయ్యేది కాదు. సో అలాంటి లైఫ్ స్టైల్ అంటే బరువు తగ్గాలని తెలుసు, పొట్టొచ్చింది, అంటే అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, ఆల్కహాల్ తీసుకునే హ్యాబిట్ కూడా ఉండేది మాకు అప్పట్లో. సో ఎప్పుడైతే ఈ కమ్యూనిటీ నాకు పరిచయం అయిందో చాలా చేంజెస్ చేసుకున్నాను. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్ ప్లస్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సపోర్ట్ తో నేను చేంజ్ చేసుకోవడం వల్ల ది బెస్ట్ రిజల్ట్స్ నేను తీసుకున్నాను. సో బిఫోర్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ నాది వచ్చేసి అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్. నాకు 12 సంవత్సరాలు అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ లో ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ నాకు ఏంటంటే యాజ్ ఏ పర్సన్ నేను కొంచెం సెన్సిటివ్. అంటే ఎవరైనా ఏమైనా అంటే ఇమీడియట్ గా రిజైన్ చేసేయడం, వేరే కంపెనీలో జాయిన్ అవ్వడం. సో నా 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో మోర్ దెన్ 15 కంపెనీస్ కూడా నేను వర్క్ చేశాను. సో ఎప్పుడైతే నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో జాయిన్ అయ్యామో యాజ్ ఏ పర్సన్ గా కూడా డెవలప్ అయ్యాము. ఇందులో బాసిజం లేదు. అక్కడ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు ఎక్కువ స్ట్రెస్, ఎవరేమో అంటే నేను అకౌంట్స్ డిపార్ట్మెంట్ అంటే తెలుసు కదా, పేమెంట్స్, బిల్స్, ఈ స్ట్రెస్ ఎక్కువ ఉండేది నాకు. బట్ ఇక్కడ బాసిజం లేదు, నచ్చిన టైంలో వర్క్ చేసుకుంటున్నాము. ఆ టైంలో నేను ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న అన్ని సిటీస్ కవర్ చేశాను. ముంబై, చెన్నై, బెంగళూరు, పూణే, ఛత్తీస్గఢ్, ఇవన్నీ ప్లేసెస్ నేను కవర్ చేశాను. బట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మిస్ అయ్యేవాడిని, ఇంపార్టెంట్ ఫంక్షన్స్ మిస్ అయ్యేవాడిని, మెయిన్లీ తెలుగు ఫుడ్ ని, తెలుగు అట్మాస్ఫియర్ ని మిస్ అయ్యేవాడిని అనమాట. బట్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ పరిచయం అయిన తర్వాత ఈ 7 years జర్నీలో, మా మ్యారేజ్ అయ్యి కూడా 7.5 years అవుతుంది. ఈ జర్నీలో మేము ఏ రోజు కూడా ఆల్మోస్ట్ ఒక 15 days మేబీ దూరంగా ఉండి ఉంటాం. ఆ టైంలో అది కూడా తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నేను బ్యాంకాక్ వెళ్ళాల్సి వచ్చింది ఒకసారి బెంగళూరు ఎక్స్ట్రా వెగేంజాకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక 15 days మాత్రమే విడివిడిగా ఉన్నాం. సో ఇంత మంచి ఆపర్చునిటీ, నేను ఈ ఆపర్చునిటీనే స్టిక్ అని ఉన్నాం అనమాట. సో థ్యాంక్స్ టు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్, థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు లీడర్షిప్. తర్వాత చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా, అంటే బిఫోర్ మ్యారేజ్ ఇలాంటి చిన్నపిల్లలు వాడితే ఏమైనా, అదే మ్యారేజ్ కాని వాళ్ళు వాడితే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో, ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ వస్తాయేమో, ఇలా డౌట్స్ ఉంటాయి. సో నేనే దానికి ఎగ్జాంపుల్. బిఫోర్ మ్యారేజ్ నేను యూజ్ చేశాను. విత్ ఇన్ 1 month నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. హ్యాపీగా ఎంటైర్ 2 pregnancy నేను చక్కగా న్యూట్రిషన్ తీసుకున్నాను. ఏవైతే నా బాడీకి రిక్వైర్మెంట్ సప్లిమెంట్స్ ఉన్నాయో మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో అవన్నీ నేను తీసుకున్నాను. మెడిసిన్స్ ఏమీ యూజ్ చేయలేదు. సో బాబు పెద్దోడు 4+ పుట్టాడు. సో నార్మల్ డెలివరీ, అలాగే ఫీడింగ్ టైమ్ లో కూడా న్యూట్రిషన్ తీసుకున్నాను. మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది 2 years తర్వాత. అప్పుడు వరకు తీసుకున్న, డాక్టర్ వద్దనగానే సెకండ్ ప్రెగ్నెన్సీలో ఆపాల్సి వచ్చింది ఫీడింగ్. అప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ మొత్తం న్యూట్రిషన్ తీసుకున్నాను. మేము ఎంత ప్రయారిటీ ఇచ్చామంటే ట్రైనింగ్స్ కి వాటికి. నా ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇంకొక 15 days లో నేను డెలివరీ డేట్ అనౌన్స్ చేస్తారు. అప్పుడు కూడా మేము ఎక్స్ట్రా వెగెన్జా బెంగళూరులో వెళ్ళాము. అలాగే సెకండ్ ప్రెగ్నెన్సీలో మాకు పెద్ద ఛాలెంజ్ ఏంటంటే డేట్ అనౌన్స్ అయిపోయింది, టికెట్స్ పర్చేస్ చేసాము. అదే రోజు, ఏ రోజైతే ఈవెంట్ సెకండ్ అదే రోజు నా డెలివరీ డేట్ కూడా. అప్పుడు నేను మా హస్బెండ్ కి చెప్పాను, మీరేం టెన్షన్ పడద్దు, వెళ్ళిపోండి ట్రైనింగ్ కి అందరి టీమ్ తో. ఫస్ట్ అది ఇంపార్టెంట్. ట్రైనింగ్ మిస్ అయితే మళ్ళీ రాదు, కానీ నేను డెలివరీ అయితే నో ప్రాబ్లం, ఎందుకంటే నేను చాలా హెల్దీ ఫిట్. ఇక్కడ ఆల్రెడీ మన క్లయింట్స్ అందరు డాక్టర్స్ ఉన్నారు కదా, ఎవరో ఒకరు నాకు పెయిన్స్ వస్తే కార్ లో తీసుకెళ్లి నాకు అడ్మిట్ చేస్తారు, టెన్షన్ పడొద్దని నేను చాలా సపోర్ట్ చేశాను. సో అప్పుడు నేను హ్యాపీగా ట్రైనింగ్ కి వెళ్ళారు. సో నా సెకండ్ డెలివరీకి బై గాడ్స్ గ్రేస్ ఆయన వచ్చిన ఆ రోజు ఈవినింగ్ ఫ్లైట్ దిగారు. నాకు పెయిన్ స్టార్ట్ అయ్యి చక్కగా హాస్పిటల్ కి విత్ ఇన్ 1 hour లో డెలివరీ అయిపోయాను. మరుసటి రోజు మార్నింగ్ మళ్ళీ నేను షేక్ తాగాను క్లబ్ లో. సో ఫస్ట్ రోజు తాగి అదే రోజు, అంటే ఏ రోజు డెలివరీ అయినా ఆ రోజు మార్నింగ్ 4 o'clock నుంచి ఉన్నాము. ఇక్కడ డాక్టర్స్ అందరు మార్నింగ్ వస్తారు, ఆపరేషన్ 6 కదా, సో త్వరగా వచ్చేసే వాళ్ళు అనమాట. అందరూ షాక్ అయ్యారు, ఈ రోజు మార్నింగ్ చూసాము, నిన్న చూసాం, మళ్ళీ ఈ రోజు ఎలా వచ్చారు మీరు అని చెప్పి. సో అది అంత బాగా నాకు సపోర్ట్ అయింది న్యూట్రిషన్. నిజంగా అంత హెల్దీగా ఉండడానికి నాకు న్యూట్రిషన్ సపోర్ట్ అయింది. థ్యాంక్స్ టు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్. ఇది మా చిన్నోడు చూడండి, వాళ్ళు చిన్నప్పటి నుంచే షేక్ ఫేవరెట్. మొత్తం చక్కగా సప్లిమెంట్స్ వేసుకుంటాడు, షేక్స్ తాగుతారు. 2 పిల్లలు, వీటి పెద్దోడు అనమాట. నెక్స్ట్ స్లైడ్ సార్. చిన్నోడు
ఇంకా షేక్ అంటే అసలు ఇంక వదిలిపెట్టాల్సిన పని లేదు. జార్‌లో ఒక సింగిల్ డ్రాప్ కూడా వదిలిపెట్టరు. థాంక్స్ టు అమేజింగ్ న్యూట్రిషన్. థాంక్ యూ వెరీ మచ్. సో ఇది మా ఫస్ట్ న్యూట్రిషన్ సెంటర్. ఇది వైజాగ్‌లో ఆరిలోవా అనే ప్లేస్‌లో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఏదైతే ఇంట్లో ఒక రూమ్‌లో ఉన్నంత ప్లేస్‌లో న్యూట్రిషన్ సెంటరు, 2 బెడ్‌రూమ్‌లు, కిచెన్ ఇవన్నీ కలిసి ఉండేవి. అప్పుడు మాకు 2014లో ఈ న్యూట్రిషన్ సెంటర్ హౌస్ 3000 రూపీస్ రెంట్‌తో స్టార్ట్ అయిందన్నమాట. సో ప్రెజెంట్ మేమున్న ఇల్లు 30,000 ఆల్మోస్ట్ పే చేస్తున్నాం ఎవ్రీ సింగిల్ మంత్. సో అంటే ఇన్‌కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంది. నెక్స్ట్ స్లైడ్ సార్. సో ఎప్పటికప్పుడు న్యూట్రిషన్ సెంటర్‌ని ఆ సిస్టమ్ ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతున్నదాన్ని అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళాము. ఇది మా ఫిట్ క్లబ్. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇది కూడా మా ఫిట్ క్లబ్ అండి. సో రీసెంట్‌గా ఈ యూనివర్సల్ మెంబర్‌షిప్ సిస్టమ్‌ని అడాప్ట్ చేసుకున్నప్పుడు ఈ ఫోటోస్. సో నెక్స్ట్ స్లైడ్ సార్. సో ఇక్కడ ఏంటంటే మాకు ఒక షెడ్యూల్ ఉండేది ఇంతకుముందు. ఎవ్రీ మంత్ కూడా వెల్‌నెస్ కోచెస్ అకాడమీ కావచ్చు, లేకపోతే ఇలాంటి మన రెగ్యులర్‌గా జరిగే క్లబ్స్ కావచ్చు, సెలబ్రేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మా న్యూట్రిషన్ సెంటర్‌లో ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండేవి. ఈ కింద ఫోటోలో చూసుకున్నట్లయితే ప్రతి ఈవెంట్‌లో కూడా ఆ ఈవెంట్ కంప్లీట్ అయిన తర్వాత మేము పోస్ట్ మీట్ పెట్టుకొని ఏదైనా మోడిఫికేషన్ ఉంటే చేసుకునేవాళ్ళం. నెక్స్ట్ స్లైడ్ సార్. ఓకే. ఇవన్నీ సెలబ్రేషన్స్. సాటిస్ఫైడ్ క్లయింట్ బర్త్‌డేస్ కావచ్చు, ఫెస్టివల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మా క్లబ్‌లో చేసేవాళ్ళం. అలాగే ఎవరైతే సాటిస్ఫైడ్ క్లయింట్ ఉంటారో వాళ్ళ ఇంటికి ఈవినింగ్ టైమ్స్ ఎక్కువ ఫ్రెష్ పార్టీస్ చేసేవాళ్ళం. అక్కడికెళ్ళి వాళ్ళకి మా రిజల్ట్, అలాగే ఆ పర్టిక్యులర్ క్లయింట్ రిజల్ట్ షేర్ చేయించి వాళ్ళందరికీ ఫ్యాట్ అనాలిసిస్ లాంటివి చేసి కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్‌కి ఇన్వైట్ చేసేవాళ్ళం. ఇదంతా ఆఫ్‌లైన్ క్లబ్ జరిగినప్పుడు పరిస్థితి చెప్తున్నాను మీకు. సో లైఫ్ స్టైల్ డే ఏదైతే సిస్టమ్‌లో ఉన్న ప్రతి ఒక్క ప్రోగ్రామ్‌లో కూడా మేము పార్టిసిపేట్ చేసేవాళ్ళం. నెక్స్ట్ స్లైడ్ సార్. ప్రతిసారి కూడా మేము ప్లాటినం అంబాసిడర్ అవ్వడానికి ట్రై చేసేవాళ్ళం. అంటే ప్రతి నెల కొత్తగా 10 మందికి హెల్ప్ చేయాలనేది టార్గెట్‌గా పెట్టుకునేవాళ్ళం అన్నమాట. అలాగే లోకల్ వెకేషన్స్ ఏదైతే మా స్పాన్సరింగ్ సిస్టమ్ ద్వారా ఉన్నాయో ప్రతి దాంట్లో కూడా మేము క్వాలిఫై అయ్యేవాళ్ళం. సో ఇది అరకు వెకేషన్. అలాగే మేము ప్రతి దాంట్లో మేము ఉండాలని కోరుకుంటాం అన్నమాట. డిన్నర్‌కి క్వాలిఫై అయ్యాం. మా కోచ్ వాళ్ళు పెట్టిన ఇందులో. అలాగే మేము జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎక్స్ట్రా వెకేషన్ కావచ్చు, స్పెక్టాక్యులర్ కావచ్చు, వీఐపీ సీటింగ్ గాని లేదా పార్టీ గాని ఎప్పుడు మిస్ అవ్వలా. అంతమంది 10,000 మంది, 20,000 మందిలో ముందు రోలో కూర్చొని ఆ ట్రైనింగ్ తీసుకుంటే ఇదే వేరు. సో అది మేము ఎప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇది కూడా ఎక్స్ట్రా వెకేషన్ ట్రైనింగ్. ఇది వీఐపీ సీటింగ్. అంటే అందరికంటే ఫ్రంట్ రోలో కూర్చొని తీసుకున్న ఫోటో. చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతూ ఉంటాం. అలాగే ఇది జైపూర్ లీడర్‌షిప్ రిట్రీట్ ట్రైనింగ్‌కి వెళ్ళినప్పుడు అంటే పార్ట్ ఆఫ్ ట్రైనింగ్స్ డిఫరెంట్ సిటీస్‌కి మేము జర్నీ చేస్తుంటాం. అక్కడికి వెళ్ళినప్పుడు పర్టిక్యులర్‌గా లోకల్ ఏదైతే విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఉన్నాయో ఇవన్నిటిని కూడా విజిట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అక్కడ ఫుడ్ తినడం, అక్కడ కల్చర్ తగ్గట్టుగా ఆ వేషాలు, ఆ ఫోటోస్. ఇది వచ్చేసి లీడర్‌షిప్ రిట్రీట్‌లో పార్టీ జైపూర్‌లో. సో ది బెస్ట్ లీడర్స్‌తో, సైంటిస్టులతో ఫోటోస్ దిగే ఆపర్చునిటీ ఈ పార్టీస్‌లో దొరుకుతుంది. నెక్స్ట్ స్లైడ్ సార్. ఓకే. ఇది కూడా ఎల్‌డీఆర్ పార్టీ. సో పెద్ద లీడర్స్‌తో ఫోటోస్ తీసుకున్నాం. ఈవెన్ ఇండియా హెడ్ అజయ్ ఖన్నా గారితో. ఇది థాయిలాండ్. ఫస్ట్ టైం మేము బ్యాంకాక్ రాజేష్ ఉపలా గారు చెప్తే మేమందరం కలిసి వెళ్ళాం బ్యాంకాక్ ఎక్స్ట్రా వెకేషన్‌కి. ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళిన తర్వాతే నాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ అక్కడ వాడిన ఎక్స్‌పీరియన్స్ నేను ఎక్కువ చూసాను. అక్కడ చూసి వచ్చిన తర్వాత తిరుమలకి చెప్పానన్నమాట. సోషల్ మీడియా ట్రైనింగ్ ఈ రోజు. నేను ఆ రోజు ఆ ఎక్స్ట్రా వెకేషన్‌లో కొంతమంది సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ఎంతమంది ఫస్ట్ లైన్స్‌ని రిక్రూట్ చేసుకున్నారు. ఆ స్టోరీస్ అన్నీ కూడా నాకు చాలా ఇన్‌స్పైర్ అయ్యింది. అప్పటి వరకు చేసేవాడిని. ఎలా చేశారో తెలీదు. బట్ అక్కడ చాలా వరకు నేర్చుకున్నాను. సో ఆ లోకల్‌గా థాయిలాండ్, పట్టాయా, బ్యాంకాక్ ఇవన్నీ కూడా టూర్ చేసాం. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ ఫోటోలో బెస్ట్ పార్ట్ ఆ అమ్మాయి మీ వైఫ్ వచ్చిందా అని అడిగింది. ఆ అమ్మాయి మలేషియా. రాలేదని చెప్పాను. మీ వైఫ్‌కి ఇవ్వమని చెప్పి తను బటన్ ఇచ్చింది. గుడ్ కమ్యూనిటీ. సో నెక్స్ట్ స్లైడ్. సో అప్పట్లో కొత్తగా సీఈఓ ఈయన చెప్పినప్పుడు రిచ్ గుడీస్ కొత్తగా అప్పుడే ఆయన్ని సీఈఓగా అనౌన్స్ చేశారు. ఐ థింక్ ఇండియా నుంచి ఫస్ట్ 10 మెంబర్స్‌లో నేను ఒకడిని అనుకుంటున్నా. ఆ టైంలో ఆయనతో ఫోటో తీసుకోవడం. ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ బ్యాంకాక్ పార్టీలో ఇండియా నుంచి ఉన్న వాళ్ళు నేను హేమంత్ పండిట్ గారు మాత్రమే ఉన్నాం ఈ పార్టీలో. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. లీడర్‌షిప్ అందరితో మంచిగా ఫోటోస్ తీసుకున్నాను. థాంక్స్ టు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్.
నేను లాస్ట్ మనకి ఈవెంట్ ఏదైతే అయిందో లీడర్షిప్ రిట్రీట్ కి థైలాండ్ వెళ్ళాను. సో చాలా బాగా ఎంజాయ్ చేశాను. రాజశేఖర్ గారు ఎంజాయ్ చేసిన దానికన్నా ఎక్కువ ఎంజాయ్ చేయాలనుకున్నాను. 1 వీక్ ఫుల్ గా మొత్తం అన్ని కవర్ చేసేసాం. చాలా హ్యాపీ అనిపించింది నాకు. నేను ఫస్ట్ టైం మిస్ అయ్యాను. సో ఈసారి మిస్ అవ్వకూడదని లాస్ట్ టైం నేను వెళ్ళి బాగా ఎంజాయ్ చేశా. నెక్స్ట్ స్లైడ్ సార్. ఓకే. పట్టాయాలో తను ఎంజాయ్ చేసిన ఫొటోస్ ఇవన్నీ కూడా అండర్ సీ వాక్, పారాసైలింగ్, ఓకే, ఇవన్నీ కూడా. నెక్స్ట్ స్లైడ్ సార్. నేను ఎప్పుడు అనుకోలేదు, అంటే ఇలా ఫ్లైట్ జర్నీస్ చేస్తాను, ఖచ్చితంగా అవుద్ది, నేను వేరే కంట్రీ వెళ్తాను అని నాకు అది డ్రీమ్ లా ఉండేది. కానీ అది అవుద్దా అవ్వదా అనే నమ్మకం చాలా తక్కువ ఉండేది. నిజంగా హెర్బల్ లైఫ్ లేకపోతే ఆయన ఊహించుకోవడం కూడా చాలా కష్టం. నాకు అంత ఇష్టం నాకు హెర్బల్ లైఫ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రైనింగ్, ఫస్ట్ ట్రైనింగ్ కే మేము ప్రయారిటీ ఇస్తాము. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రైనింగ్ మేము అటెండ్ అవుతాము. ఫస్ట్ టైం మేము వెకేషన్ కి క్వాలిఫై అయ్యాం. ఆఫ్టర్ 5 years తర్వాత ఇస్తాంబుల్ టర్కీకి క్వాలిఫై అయ్యాం. బట్ ఒక్కడనే క్వాలిఫై అయ్యాం ఆ టైంలో. సో ఈ వెకేషన్ బాగా ఎంజాయ్ చేసాం. మా కోచ్ వాళ్ళతో కలిసి వెళ్ళాం అనమాట. ఆ టర్కీ చాలా లొకేషన్ బాగా ఎంజాయ్ చేసాం. అక్కడ లోకల్ కింగ్ డ్రెస్ అంట ఇది. సో బాగా నచ్చింది, తీసుకున్నాము. ఓకే, నెక్స్ట్ స్లైడ్ సార్. సో అక్కడ సిఇఓ మన ఇండియా హెడ్ అజయ్ ఖన్నా గారు వెల్కమ్ చెప్పిన తీరు కావచ్చు, అక్కడ లీడర్షిప్ తో మేము ఎంజాయ్ చేసిన పార్టీ కావచ్చు, ఆ డిఫరెంట్ లొకేషన్స్ అన్ని కూడా తిప్పి చూపించారు కంపెనీ వాళ్ళు. చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో ఈ వెకేషన్ ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈసారి మేము ఒక్కరం క్వాలిఫై అవ్వడం కాదు, నలుగురం క్వాలిఫై అవ్వాలి అన్న టార్గెట్ తో మేము వర్క్ చేసాము. ఇప్పటికి 3rd లెవెల్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఈ మంత్ ఇంకొక 4000 పర్సనల్ వాల్యూమ్ పాయింట్స్ కనుక చేస్తే మేము 4th లెవెల్ కూడా క్వాలిఫై అయిపోతాం. సో అమేజింగ్ సిస్టమ్ అండి. ఇప్పుడు ఈ కరోనా కూడా హెల్ప్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మా టార్గెట్ ఇద్దరమే. బట్ ఈ ఏదైతే ఈ పర్టికులర్ పాండమిక్ సిచ్యువేషన్ అనేది లైవ్ వెల్నెస్ క్లబ్ త్రూ, అంటే ఆన్లైన్ సిస్టమ్ త్రూ మాకు ఇంకా హెల్ప్ చేసింది. ఇంకొక ఇద్దరం కూడా క్వాలిఫై అవ్వడానికి హెల్ప్ చేసింది అనమాట. ఓకే, ఎంత మంచి అమేజింగ్ ఆపర్చునిటీని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్స్ టు మాలతి శంకర్ గారు. సో ఈ రోజు సోషల్ మీడియా ట్రైనింగ్ అంటే మా ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ టు మార్క్యూస్. సో మా ఎక్స్పీరియన్స్ మేము ఏ విధంగా చేస్తున్నాం అనేది చెప్తాను ఇక్కడ. ఓకే, సో ఇంతకు ముందు మేము ఫేస్బుక్ లో వర్క్ చేసేవాళ్ళం. బట్ ఏంటంటే బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ పెట్టడం కావచ్చు, లేకపోతే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అఫీషియల్ అకౌంట్ లో ఉన్న ఫొటోస్ పోస్ట్ చేయడం కావచ్చు, ఏదైనా ప్రోడక్ట్స్ గురించి పోస్ట్ చేయడం, ఇలాంటివన్నీ చేసేవాళ్ళం. బట్ పెద్దగా రిజల్ట్ ఉండేది కాదు. బట్ రాను ఈ సోషల్ మీడియా మీద ట్రైనింగ్స్ కార్పొరేట్ వర్క్ ద్వారా, అలాగే మన స్పాన్సరింగ్ సిస్టమ్ ద్వారా మేము నేర్చుకుని మెల్లమెల్లగా అప్డేట్ చేసుకుంటూ వచ్చాం అనమాట. సో ఇక్కడ సోషల్ మీడియా అంటే టాప్ సైట్స్, వాట్ ఎవర్ టాప్ సైట్స్ కావచ్చు, టాప్ యాప్స్ కానీ ఉన్నాయి మన ఇండియాలో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఉపయోగపడేది. అంటే ఎక్కువ మంది ఎందుట్లో ఉంటారు, అందుట్లో చూసుకున్నట్లయితే ఫేస్బుక్, అలాగే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, జూమ్. సో ఈ వీటిల్లో యూట్యూబ్, వీటిల్లో మనం ఏదో ఒక పర్టికులర్ గా 3 టూల్స్ యూజ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకు 3 అంటున్నానంటే, మీరు 3 కంటే ఎక్కువ తీసుకున్నప్పుడు ఆ పోస్టులు పెట్టడమే సరిపోతుంది. ఆ పోస్టులు ఏం క్రియేట్ చేయాలో తెలియదు. వచ్చిన లీడ్స్ ను ఫాలో అప్ చేయడానికి కావచ్చు, మనకి రెగ్యులర్ గా జరిగే లైవ్ వెల్నెస్ టాక్ కావచ్చు, ట్రైనింగ్స్ కానీ, వీటికి సరిపోదు టైం మనకి. సో పర్టికులర్ గా మీరు ఏదో ఒక 3 టూల్స్ ని యూజ్ చేస్తే బాగుంటుంది. నేను పర్సనల్ గా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ని మేము యూజ్ చేస్తున్నాము. సూన్ యూట్యూబ్ ను కూడా అడాప్ట్ చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ స్లైడ్ సార్. సో సోషల్ మీడియా ద్వారా మనం ఈజీగా చాలా మంది కనెక్ట్ అవ్వచ్చు. మన డౌన్లైన్స్ తో కావచ్చు, మన పర్టికులర్ గా మన ఫాలో అయ్యే వాళ్ళు కావచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ కరోనా రాకముందు జూమ్ కి ఉన్న టర్న్ ఓవర్ కి ఈ కరోనా వచ్చిన తర్వాత అంట 10 రెట్లు పెరిగిందంట వాళ్ళ ఇన్కమ్. సో ఎంతమంది ఈ సోషల్ మీడియాను వాడుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్లైడ్ సార్. ఓకే, సో ఇక్కడ సోషల్ మీడియాకి వచ్చేటప్పటికి మనం నార్మల్ గా ఆఫ్లైన్ వర్క్ చేసేటప్పుడు మన ఫిలాసఫీ ఏంటి? యూజ్ వేర్ టాక్. బట్ ఆన్లైన్కి వచ్చేటప్పుడు యూజ్ వేర్ అట్రాక్ట్. సో మనం పద్దాగా ప్రోడక్ట్స్, పద్దాగా బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్, పద్దాగా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ గురించే పెడుతున్నాం అంటే అది ఇంట్రెస్టింగ్ గా ఉండదు ఎవరికి. సో మన కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉండాలి, మనం హ్యాపీనెస్ ని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఓకే, ఎప్పటికప్పుడు మన బ్యాక్గ్రౌండ్ లో మన బ్రాండ్ ని యూజ్ చేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి. మన ట్రాన్స్ఫర్మేషన్ కొన్ని వేల మందికి ఒక పోస్ట్ తో రీచ్ అవుతుంది కాబట్టి
ఎప్పటికప్పుడు మన మీద మనం వర్క్ చేసుకుంటా మన నెక్స్ట్ లెవెల్ చూపిస్తూ ఉండాలి, ఆ స్కిల్స్ ని పెంచుకుంటూ ఉండాలన్నమాట. సో మేము ఏం చేస్తున్నాం, సోషల్ మీడియాలో చాలా మందికి తెలుసు సోషల్ మీడియాలో వర్క్ చేయాలి. వర్క్ చేసేటప్పుడు ఏం పోస్ట్ చేయాలి, పోస్ట్ చేసినప్పుడు కంటెంట్ ఎలా రాయాలి, ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకోవాలి, ఇవన్నీ నేను కొంతవరకు నేర్చుకున్నాను. అవి మేము ఏం చేస్తాము నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. నెక్స్ట్ స్లైడ్ సార్. సో ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ నేను ఇప్పుడు చెప్పిన పోస్టింగ్ ఐడియాస్ ఇవన్నీ, ఈ పోస్టింగ్ ఐడియాస్ ని ఎవ్రీ సండే మేము నెక్స్ట్ 1 వీక్ కి ప్లాన్ చేసుకుంటాం. అంటే ప్రతి రోజు కూడా ఎవ్రీ డే రోజుకి 2 లేదా 3 పోస్టులు మెయిన్ పోస్టులు ఉండాలి. అలాగే 10 to 20 స్టేటస్లు ఉండాలి అనేది మేము పెట్టుకున్నాం టార్గెట్. సో ఇవి పోస్ట్ ఐడియాస్, అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటో వీక్లీ ఓన్స్ పెట్టాలి. ఓకే, అలాగే స్క్రీన్ షాట్స్. స్క్రీన్ షాట్స్ అంటే ఇప్పుడు మనం లైవ్ బ్యాలెన్స్ టాక్ లో ఏదైనా టాపిక్ చెప్తున్నాం అనుకోండి, ఎవరైనా బాగా చెప్పారు అని చెప్పినప్పుడు, లేదా మీకు సాటిస్ఫైడ్ క్లయింట్ ఎవరైనా నేను ఇంత మంచి రిజల్ట్ తీసుకున్నాను, మంచి ఫీలింగ్ ఉంది, ఇలాంటి వాటిని షేర్ చేసినప్పుడు అది మెసెంజర్ లో కావచ్చు, వాట్సాప్ లో కావచ్చు, ఈ స్క్రీన్ షాట్స్ కూడా మనం పోస్ట్ చేయొచ్చు. ఫ్రెండ్లీ సెల్ఫీ, ఇది కూడా మనం వీక్లీ 1 or 2 టైమ్స్ షేక్ తీసుకుంటాను, ఎఫ్రెష్ తీసుకుంటాను, మంచి సెల్ఫీ స్మైల్ తో తీసుకుని పోస్ట్ చేసుకోవచ్చు. సో బీ ద ఎక్స్పర్ట్, అంటే మనల్ని కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మనల్ని ఫాలో అవుతున్నారు, ఆ పర్టికులర్ కమ్యూనిటీకి మనం ఒక మెంటర్ లాగా ఉండాలి. సో వాళ్ళకి కావాల్సిన టిప్స్ అండ్ అడ్వైజెస్. సో ఇవి మాకేంటంటే పర్టికులర్ గా నేను అప్పుడు ఆ పోస్టులు నేను సెట్ చేసుకునేవాడిని. అదృష్టం ఏంటంటే ఇప్పుడు వెయిట్ లాస్ ఛాలెంజ్ లో ఈ టిప్స్ అండ్ అడ్వైజ్ పెట్టడానికి కూడా ఒక టీంని పెట్టారు. సో ఆ టిప్స్ నేను యూజ్ చేసుకున్న పర్టికులర్ టైం నేను యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అలాగే హౌ టు వీడియో, అంటే ఎఫ్రెష్ నాకు ఇష్టం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, షేక్ నాకు ఇష్టం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే బిట్వీన్ మీల్స్ నేను స్నాక్ తీసుకుంటున్నాను, అది ఎలా చేసుకోవాలని వీడియోస్ కూడా మనం ప్రిపేర్ చేసి పోస్ట్ చేసుకోవచ్చు. అలాగే టేక్ ఏ పోల్, ఆస్క్ మీ ఎనీథింగ్, ఇవేంటంటే మనకి స్టేటస్ లో ఇప్పుడు నేను ఒక బిఫోర్ ఆఫ్టర్ ఫోటో పెట్టాను స్టేటస్ లో, అక్కడ నేను పోల్ అడుగుతున్నాను, అంటే మీకు ఫ్రీగా హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్ నెక్స్ట్ 3 days కి ఐడి పాస్వర్డ్ ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎస్, లేదంటే నో, లేకపోతే ఎస్ మోర్ ఇన్ఫో, ఇలా మనం పెట్టినప్పుడు ఎస్ అని టైప్ చేసిన వాళ్ళ నెంబర్ తీసుకుని మనం ఇన్వైట్ చేయొచ్చు. ఓకే, సో అలాగే టైమ్ అండ్ మనీ సేవింగ్ టిప్స్. సో ఎలాగూ న్యూ ఇయర్ వచ్చింది, హౌస్ మనం ఎలా క్లీన్ చేసుకోవాలి, అలాగే అంటే ఇంట్లో ఉన్న పర్టికులర్ ఏరియాస్ ని ఏ విధంగా చేయాలన్న టిప్స్ కూడా మనం చెప్పొచ్చు, మనీని ఎలా సేవ్ చేయాలన్న టిప్స్ చెప్పొచ్చు, టైం ఏ విధంగా సేవ్ చేయాలనే టిప్స్ మనం చెప్పొచ్చు ఇక్కడ. అంటే ఫ్రీ కంటెంట్ ఇష్టపడతారు అందరూ కూడా. అలాగే ఫ్యామిలీ టైం, ఇప్పుడు ఇంట్లో పిల్లలతో ఫ్యామిలీతో ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఫెస్టివల్స్ లో ఎంజాయ్ చేస్తున్నది, ఇవి ఎవ్రీ సింగిల్ డే మేము వీక్ లో 1 or 2 టైమ్స్ మేము షేర్ చేస్తూ ఉంటాం అనమాట. అలాగే చాలా మంది అంటే చిన్న పిల్లల్ని కానీ పెట్స్ ని కానీ ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? సో అందరూ ఇష్టపడతారు కదా, మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, సో మేము వాళ్ళతో ఎప్పుడు ఆటలు ఆడుకునేవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము షేర్ చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ స్లైడ్ సార్. ఓకే, బుక్ యు ఆర్ రీడింగ్. ఇప్పుడు హేమా పండిట్ గారు బుక్ ఒకటి కొనుక్కున్నాం, అది ఇప్పుడు చదవడం స్టార్ట్ చేశాను. ఎక్స్ట్రా వేగంజా వల్లభజీ బుక్ వచ్చింది, ఈ బుక్ నేను ఏం చదువుతున్నాను, అందులో నాకు నచ్చిన పాయింట్ ఏంటి, హైలైటర్ తో హైలైట్ చేసి ఒక ఎఫ్రెష్ కప్ పక్కన పెట్టి ఫోటో తీసుకుని పోస్ట్ చేయడం, స్టేటస్ లో కావచ్చు లేకపోతే మెయిన్ పోస్ట్ లో కావచ్చు. రిలాక్సేషన్ టైం, ఇప్పుడు మేము ఉన్నది వైజాగ్ లో ఉన్న మా అదృష్టం ఏంటంటే బీచ్. సో డిఫరెంట్ బీచెస్ ఉన్నాయి. సో రిషికొండ బీచ్, ఆర్కే బీచ్ అని, ఈ పర్టికులర్ బీచెస్ కి మేము వెళ్ళినప్పుడు అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ని మేము పోస్ట్ చేస్తాం. రెగ్యులర్ గా మనం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ బిజినెస్ చేస్తున్నాం, బట్ పబ్లిక్ కూడా ఏదో ఒక వర్క్ అనేది చేస్తారు, జాబ్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, బట్ వీళ్ళకి రిలాక్సేషన్ అనే పదం కూడా మర్చిపోయారు. వాళ్ళు ఎలా రిలాక్స్ అవ్వాలో కూడా తెలియడం లేదు. సో మనల్ని చూసి మన పోస్ట్ చూసి ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి సేమ్ థింగ్ చేస్తారు అంటే మన ఫాలోవర్స్ ఇంకా ఎక్కువ పెరుగుతారని అర్థం. సో మేము చేసినవి వాళ్ళు మా కస్టమర్స్ కావచ్చు లేకపోతే మా ఫాలోవర్స్ కావచ్చు ఇవన్నీ చేస్తున్నారు. అలాగే ఇన్స్పిరేషనల్ కోడ్స్, అది హెల్త్ సంబంధించి కావచ్చు లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ కి సంబంధించి కావచ్చు. మోస్ట్లీ జిమ్రాన్ కోడ్స్, జిగ్జాగ్లర్ ఇలాంటి వాళ్ళ కోడ్స్ ని మేము మెయిన్ పోస్ట్ గా కావచ్చు లేదా స్టేటస్ గా కానీ పోస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అలాగే షేర్ ఏ టెస్టిమోనియల్, ఇప్పుడు మనం బిఫోర్ ఆఫ్టర్ ఫోటో కామన్ గా వీక్లీ వన్స్ మేము పోస్ట్ చేస్తాం, బట్ మంత్ లో 1 or 2 టైమ్స్ సాటిస్ఫైడ్ క్లయింట్ వీడియో పోస్ట్ చేస్తాం. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్ మాకు లైవ్ షేర్ చేస్తున్న వీడియోస్ కూడా మేము రికార్డ్ చేసి పోస్ట్ చేస్తున్నాము.
అలాగే లైవ్ గా వచ్చిన క్లయింట్ ఎక్స్పీరియన్స్ కూడా మేము తీసుకుంటున్నాం. అక్కడ మన పేరుతో వాళ్ళు థ్యాంక్స్ చెప్పిన వీడియో చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఎక్కువ లీడ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాగే రీఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఎప్పటికప్పుడు ఇప్పుడు నాకు ఫాలోవర్స్ ఈ లాస్ట్ మంత్ 1000 పీపుల్, నెక్స్ట్ మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి ఇంకొక 1000 మందో 500 మందో 100 మందో మళ్ళీ పెరుగుతారు. ఈ పెరిగిన వాళ్ళకి అసలు నేనెవరో వాళ్ళకి తెలియాలిగా. సో ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ 15-20 డేస్ ఒకసారి మన ఇంట్రడక్షన్ ఇంకొకసారి ఉండాలి. నేను ఎవరిని, నా రిజల్ట్ ఏంటి, నేను ఎందుకు ఈ కమ్యూనిటీలో ఉన్నాను, ఈ పేజ్ గ్రూప్ ఉద్దేశం ఏంటి అనేది నేను ఎప్పటికప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. అలాగే మన మార్నింగ్ వెల్నెస్ టాక్ కావచ్చు, ఆపర్చునిటీ మీటింగ్స్ కావచ్చు, కోచెస్ అకాడమీ కావచ్చు, ఇంపాక్ట్ ట్రైనింగ్స్ కావచ్చు, క్విక్ స్టార్ట్ ప్రోగ్రామ్స్ కావచ్చు. ఈ ట్రైనింగ్ లో మనం ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ మనం అటెండ్ అయిన ఫొటోస్ ని తీసుకుని పోస్ట్ చేయడం ద్వారా కూడా ఎక్కువ మంది చూస్తున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ లో చాలా మంది పబ్లిక్ లో కలవలేక చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. మీరు ఇంట్లో ఉండి కూడా ఎంతమందిని కలుస్తా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మమ్మల్ని అడుగుతున్నారు. అలాగే మనం తీసుకున్న రికగ్నిషన్స్ కావచ్చు, రివార్డ్స్ కావచ్చు, అంటే నెక్స్ట్ లెవెల్ పిన్స్ మనకి వెళ్ళినప్పుడు కావచ్చు, మనకి ఏదైనా కంపెనీ వాళ్ళు రివార్డ్స్ పంపించినప్పుడు కావచ్చు, మన టీం మెంబర్స్ ఎవరికైనా ప్రమోషన్ వచ్చినప్పుడు కావచ్చు, వీటిలన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మనం షేర్ చేయడం ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటాం. అలాగే వెకేషన్స్ ఇందాక ఆల్రెడీ చూపించాం, చాలా ఇంపాక్ట్. మేము బెంగళూరు ట్రైనింగ్స్కి వెళ్ళినప్పుడు కావచ్చు, బ్యాంకాక్ వెళ్ళినప్పుడు కావచ్చు, ఇస్తాంబుల్కి వెళ్ళినప్పుడు కావచ్చు, ఈ ఫొటోస్ కి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అంటే ఎక్కువ లీడ్స్ జనరేట్ అయినాయి అనమాట మాకు ఇక్కడ. సో ఇంకొకటి ఇక్కడ కొత్తగా రాజేష్ శుక్లా గారు BBW ఛాలెంజ్ మాకు స్టార్ట్ చేశారు. అంటే పేర్లు వేరే అవచ్చు, ఒక్కొక్కరు ఒకలా ఉంటుంది. వెయిట్ లాస్ ఛాలెంజ్ అనుకోండి. ఓకే, సో ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్ కి మాకు దాదాపుగా 1000 మంది టెలిగ్రామ్ గ్రూప్ లో ఫాలో అవుతున్నారు. ఈ 1000 మంది టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు నా కస్టమర్లా మీ కస్టమర్లా అనేది ఎవరికి తెలియదు కదా, అది అనవసరం కూడా. బట్ నేనేం చేస్తానంటే ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో పర్టికులర్ గా ఈ రోజు తిన్న స్నాక్స్ కావచ్చు, షేక్స్ కావచ్చు, ఎఫ్రెష్ కావచ్చు, సప్లిమెంట్ కావచ్చు, నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ 1 to 2 టైంలో మాకు ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటారు ఈ టెలిగ్రామ్ లో. ఆ టైంలో ఈ స్క్రీన్ వీడియో తీస్తాను నేను. మాకు ఇంతమంది ఈ కమ్యూనిటీ, వీళ్ళకి ఒక అకౌంటబిలిటీ గ్రూప్ ఉంది, వీళ్ళు ఎవ్రీ సింగిల్ డే ఇలా పోస్ట్ చేయాలి, వీళ్ళు పోస్ట్ చేసిన వాటిలో వీళ్ళు తీసుకునే ఫుడ్ లో మోడిఫికేషన్స్ మేము చెప్తూ ఉంటాము. అలాగే దీంతో పాటుగా సండే ఈవినింగ్ ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్ సంబంధించిన వీకెండ్ మీటింగ్ ఉంటుంది. ఈ మీటింగ్ లో రికగ్నేషన్ కూడా ఉంటుంది. మంచిగా పోస్టులు పెట్టిన వాళ్ళకి కావచ్చు, వాళ్ళ కంప్లీట్ చేసిన కావచ్చు, మంచిగా ఫిజికల్ యాక్టివిటీ చేసిన వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరినీ ఇవన్నీ కూడా మేము తీసి మేము సోషల్ మీడియా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, మేము పోస్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో దీనికి కూడా అంటే ఓకే, ఎంత అకౌంటబిలిటీ గ్రూప్ ఉంది వీళ్ళకి, దీన్ని మనం కూడా ఫాలో అవ్వచ్చు అనే ఇది క్రియేట్ అవుతుంది అనమాట అక్కడ. నెక్స్ట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ పార్టీస్. ఇక్కడ లైవ్ వెల్నెస్ క్లబ్ సిస్టమ్ లో మాకు ఎవ్రీ మంత్ ఎండ్, అంటే మంత్ కంప్లీట్ అయిన తర్వాత 1st, 2nd, 3rd ఈ 3 రోజుల్లో మేము ఆన్లైన్ పార్టీ అనేది పెట్టుకుంటాం. ఇందులో డిఫరెంట్ థీమ్స్. సో లాస్ట్ పార్టీ వచ్చేసి హలోవిన్ థీమ్. ది బెస్ట్ రెస్పాన్స్ వచ్చింది, ఎక్కువ లైక్స్, ఎక్కువ కామెంట్స్. సో ఇవన్నీ కూడా మేము పోస్ట్ చేయడం ద్వారా ఎక్కువ మంది ఫన్ గా ఫీల్ అవుతున్నారు. అంటే ఎలా ఉంటుందంటే పబ్లిక్ కి పక్కవాడి లైఫ్ చూడడం చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది. ఓకే, సో ఇక్కడ పద్దాక పోస్టులు మనం పెట్టేవి బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ కావచ్చు, ప్రొడక్ట్స్ చాలా మంది పోస్ట్ చేస్తూ ఉంటారు. అది వర్క్ అవుతుంది. మాక్సిమం మనం పెట్టే ప్రతి పోస్ట్ లో కూడా మన ఫోటో, మన వీడియోలో మనము ఉండాలి, అప్పుడే అది ఎఫెక్టివ్ గా ఉంటుంది అనమాట. అలాగే లైవ్, ఎవ్రీ వీక్ లైవ్ చేస్తేనే ఎక్కువ లీడ్స్ వస్తాయి. మాకు తెలుసు, నిన్న మేము పెట్టిన టైం టేబుల్ ప్రకారం బిఫోర్ ఆఫ్టర్ ఫోటో పోస్ట్, ఇద్దరి ఫొటోస్ నేను పోస్ట్ చేశాను. దాదాపుగా 15 లీడ్స్ ఐ థింక్ వచ్చినాయి మాకు. అందులో ఆల్రెడీ 6 పీసీలు అయిపోయినాయి. ప్రిఫర్డ్ కస్టమర్ అప్లికేషన్స్ 6 అయిపోయినాయి. ఆల్రెడీ 3 ఆర్డర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఓకే, సో ఇక్కడ లాస్ట్ మంత్ ఈ మంత్ లాస్ట్ మంత్ 5400 వాల్యూమ్ పాయింట్స్ చేశాము. మేము ఆఫ్లైన్ లో ఇన్విటేషన్ ఇచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది. మా వర్క్ అంతా కూడా ఆన్లైన్ లోనే చేస్తున్నాం, ఆఫ్లైన్ వర్క్ లేదు. ఆల్మోస్ట్ రిక్రూట్మెంట్ అంతా కూడా ఆన్లైన్ లోనే జరుగుతుంది అనమాట. సో నిన్న పెట్టిన పోస్ట్ వల్ల కొన్ని పాయింట్స్ యాడ్ అయినాయి. టోటల్ గా ఈ మంత్ కి ఇప్పటికి 8150 పాయింట్లు పర్సనల్ వాల్యూమ్ పాయింట్స్ అయినాయి మాకు.
ఓకే, సో మా టార్గెట్ ఇంకా 4000 వాల్యూమ్ పాయింట్స్ ఆల్రెడీ చెప్పాను. సో బిఫోర్ ఆఫ్టర్ ఫోటో పెట్టినప్పుడు, అలాగే వీక్లీ కావచ్చు, 10 డేస్ ఒకసారి కావచ్చు, లైవ్ పెట్టినప్పుడు లీడ్స్ జనరేట్ అవుతాయి. నాకు తెలుసు, అంటే మీరు ఎవ్రీ డే పెట్టిన పోస్టులకి ఈ బిఫోర్ ఆఫ్టర్ ఫోటోలు కావచ్చు, ఎవ్రీ డే లైవ్ చేసిన పెద్ద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. బట్ బిఫోర్ ఆఫ్టర్ ఫోటో వీక్లీ వన్స్ మీరు లైవ్ కూడా 10 డేస్ కి ఒకసారి కనుక మీరు చేసినట్లయితే 100% లీడ్స్ అనేవి జనరేట్ అవుతాయి. నాకు లాస్ట్ ఈ కరోనా లాస్ట్ 6 months లో డైరీలు నిండిపోయినాయి మా దగ్గర ఉన్న లీడ్స్. ఈవెన్ మాకు ఫాలో అప్ చేయడానికి కూడా టైం లేదు. మేబీ కన్వర్షన్ ఎలా ఉందనేది నెక్స్ట్ థింగ్, బట్ లీడ్స్ అయితే చాలా ఉన్నాయి. ఓకే, సో లైవ్ అనేది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళతో చాలా పాజిటివ్ గా మాట్లాడి ఇవి చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఫేస్బుక్ గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. ఫేస్బుక్ లిమిట్ వచ్చేసి 5000 పీపుల్ కి మాత్రమే ఉంటుంది అనమాట. సో మనం అక్కడ యాడ్ రిక్వెస్ట్ ప్లేస్ లో మీకు ఫాలో అనే ఆప్షన్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఫాలోవర్స్ దాన్ని ప్రెస్ చేసి ఎక్కువ మంది ఫాలో అవ్వచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఫేస్బుక్ అకౌంట్ కంటే కూడా ఫేస్బుక్ పేజ్ అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఎందుకంటే ఫేస్బుక్ పేజ్ ని ఫేస్బుక్ ఈ ఆల్గరిథం అంటారు, ఈ మన పోస్టులను ఎక్కువగా బూస్ట్ చేస్తూ ఉంటుంది. సో మనం ఏ పోస్టులు పెడితే పోస్టులు పెట్టొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే పోస్టులు పెట్టేటప్పుడు క్వాలిటీగా ఫొటోస్ ఉంటేనే మీకు ఈ ఫేస్బుక్ పేజ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మిమ్మల్ని బూస్ట్ చేస్తూ ఉంటుంది. బూస్ట్ అంటే ఎగ్జాంపుల్, మీరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనుకోండి, సెర్చ్ బార్ మీద క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ కొంతమంది హెర్బల్ లైఫ్ వాళ్ళు కావచ్చు, కొంతమంది సెలబ్రిటీస్ పోస్టులు కానీ మీకు కనపడుతూ ఉంటాయి. మీరు వాళ్ళని ఫాలో అవ్వట్లా, అయినా కానీ మీకు చూపిస్తుంది. దాని అర్థం ఏంటంటే వాళ్ళ ఫొటోస్ ఎక్కువ లైక్స్, ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి, వాళ్ళ ఫోటో క్వాలిటీగా ఉంది, వాళ్ళు వాడిన హ్యాష్ ట్యాగ్స్ బాగున్నాయి. సో ఆ సాఫ్ట్వేర్ అనేది బూస్ట్ చేస్తుంది అనమాట. సో మనం పెట్టే పోస్ట్ కూడా చాలా కరెక్ట్ గా ఉండాలి. అంటే ఫోటో క్లారిటీ క్లియర్ గా ఉండాలి. అంటే నేను ఐఫోన్ కొనుక్కోమని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇక్కడ మీకున్న ఫోన్ లోనే మంచిగా ఫొటోస్ తీసుకోవడం, మంచిగా క్వాలిటీగా వీడియోస్ తీసుకోవడం. ఓకే, నెక్స్ట్ స్లైడ్ సార్. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పాను, మేక్ ఏ ప్లాన్ ఆన్ సోషల్ మీడియా. ఆల్రెడీ మీకున్న ప్లాట్ఫామ్స్ లో ఏదో ఒక 3 మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే, ఏ ప్లాట్ఫామ్ లో మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు. అలాగే ఎక్స్పాండ్ యువర్ ఆడియన్స్, మీ ఆడియన్స్ ని పెంచుకోవాలి. ఇప్పుడు నేను ఇప్పుడే కొత్తగా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో జాయిన్ అయ్యాను. పర్టికులర్ గా నాకు కొంతమంది సర్కిల్ ఉంది, నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ నన్ను ఫాలో అవుతున్నారు. నా మీద పర్టికులర్ ఇమేజ్ నాకు ఉంటుంది, నా జోవియల్ అనో, సీరియస్ పర్సన్ కాదనో, ఆటకాయనో, వాట్ ఎవర్ ఉంటుంది. బట్ నేను ఏ పోస్ట్ పెట్టినా వాళ్ళంత పెద్దగా అందరూ రియాక్ట్ అవుతారని ఏమీ లేదు. బట్ ఇప్పుడు మనం ఒక సినిమా తీసాము, మనం యాక్టర్ అనుకోండి, మనకి ఎప్పటికప్పుడు ఆడియన్స్ కావాలి, కొత్త వాళ్ళు కావాలి. సో సేమ్ ఆడియన్స్ ముందు మనం ఎంత డాన్స్ చేసినా పెద్దగా ఉపయోగం ఉండదు. సో అంటే లాంగ్ టర్మ్ లో ఉండొచ్చు, బట్ అప్పటికప్పుడు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. సో మీ ఆడియన్స్ ని ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ చెప్పాను, ఇన్స్టాగ్రామ్ లో మనం పెట్టే పోస్టులని బట్టి మీకు ఆల్రెడీ బూస్ట్ చేస్తూ ఉంటుంది. సో సోషల్ మీడియా అనేది నాట్ సో ఎక్స్పెన్సివ్, అంత ఎక్స్పెన్సివ్ కాదు. ఇది ఫ్రీగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే కొంత మీరు యాడ్స్ పెట్టుకుని, అంటే 500-1000 రూపీస్ తో మీరు ఒక పోస్ట్ కూడా దాన్ని మీరు చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇక్కడ బిల్డ్ రిలేషన్షిప్ ఫాలోవర్స్ అండ్ ఫ్యాన్స్. సారీ, ఎక్స్పాండ్ ఆడియన్స్ లో నేను కొన్ని టిప్ చెప్తాను. మీ ఫేస్బుక్ లో మిమ్మల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో మీ పోస్టుల్ని షేర్ చేయమని అడగొచ్చు వాళ్ళని, లేదా మీ ఫ్రెండ్స్ వెళ్ళి వాళ్ళకి రిక్వెస్ట్ కూడా చేయొచ్చు. సో ఫ్రెండ్ రిక్వెస్ట్ చేయడం వల్ల కూడా మీ ఫాలోవర్స్ పెరుగుతూ ఉంటారన్నమాట. అలాగే రెండో పాయింట్ నేను మర్చిపోయాను చెప్పడం, ఫేస్బుక్ పేజ్ లో కనుక ఫేస్బుక్ పేజ్ ని మీరు ఇన్స్టాగ్రామ్ తో లింక్ చేసుకోవచ్చు. మీరు ఫేస్బుక్ పేజ్ లో పోస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఇన్స్టాగ్రామ్ లో కూడా మీకు ఆ పోస్ట్ అనేది అవుతుంది, మీరు అలా లింక్ చేసుకోవడం వలన. అలాగే మీరు ఫేస్బుక్ పేజ్ లో కనుక యాడ్ రన్ చేస్తే, పెయిడ్ యాడ్ రన్ చేస్తే ఆటోమేటిక్ గా అది ఇన్స్టాగ్రామ్ లో కూడా రన్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఆడియన్స్ ని ఎప్పటికప్పుడు పెంచుకోవచ్చు. అలాగే బిల్డ్ రిలేషన్ విత్ ఫాలోవర్స్ అండ్ ఫ్యాన్స్. మనం ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు లైక్స్ చేస్తూ ఉంటారు, కామెంట్స్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి మనం ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాలి. వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు వాళ్ళతో మంచిగా సమాధానం చెబుతూ ఉండాలి. అప్పుడే మనకి ఒక మంచి రిలేషన్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఫోకస్ ఆన్ క్వాలిటీ.
ఇప్పుడు నేను ఇంటి దగ్గర షార్ట్ వేసుకుని షర్ట్ లేకోకుండా ఫొటోస్ తీసుకొని పెడితే అది క్వాలిటీ ఉండదు. ఓకే. సో, అంటే చాలా మంది నైటీల్లో లేడీస్ పెడుతూ ఉంటారు. ఇవన్నీ పెట్టకుండా కొంచెం క్వాలిటీ మీద ఫోకస్డ్‌గా ఉండాలన్నమాట. గివ్ ఫ్రీ కంటెంట్. ఇప్పుడు నేను ఎవ్రీడే లైవ్ వెల్‌నెస్ టాక్ ప్రోగ్రామ్‌కి నేను అటెండ్ అవుతున్నాను. సో, ఈరోజు ఒబెసిటీ గురించి ఒక టాపిక్ జరిగింది. సో, ఒబెసిటీ గురించి నేను ఒక 5-10 పాయింట్స్ నేర్చుకున్నాను. సో, ఈ 5-10 పాయింట్స్ నేను ఈవినింగ్ 2 రోజులకు ఒకసారి ఒక లైవ్ సెషన్ పెట్టుకొని మా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వీళ్ళకు మనము ఈ టిప్స్ మనం చెప్పొచ్చు. ఓకే. అలాగే ఈ ఫ్రీ కంటెంట్ ఇచ్చినప్పుడు ఎక్కువగా అంటే లాభాపేక్ష లేకుండా ఆటోమేటిక్‌గా వస్తది. మన ఇంటెన్షన్ బిజినెస్సే. బట్ ఇక్కడ ఒక కమ్యూనిటీ వేలో మీరు బిల్డ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. లెర్న్ ఎవ్రీథింగ్ అబౌట్ సోషల్ మీడియా ఆడియన్స్. అంటే ఇప్పుడు నేను లాస్ట్ వారం రోజులుగా ఒక 20 పోస్టులు పెట్టాను అనుకోండి. 20లో ఏ పోస్ట్‌కి ఎక్కువ లైక్స్ వచ్చినాయి, ఏ పోస్ట్‌కి ఎక్కువ కామెంట్స్ వచ్చినాయి, ఏ పోస్ట్ ద్వారా నాకు ఎక్కువ లీడ్స్ వచ్చినాయి. సో, దాన్ని వాళ్ళ ఆడియన్స్ ఇంట్రెస్ట్ అన్నమాట. అంటే వాళ్ళకది ఆ పర్టిక్యులర్ పోస్ట్‌ని ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. సో, అలాంటి పోస్టులను ఎక్కువగా పోస్ట్ చేయడానికి ట్రై చేయాలి. అలాగే యూజ్ యువర్ కాంపిటీటర్ ఇన్ ఏ రైట్ వే. ఇప్పుడు మన హెర్బలైఫ్ న్యూట్రిషన్‌లోనే మన కమ్యూనిటీలోనే చాలా మంది సీనియర్స్ సోషల్ మీడియాలో ది బెస్ట్‌గా వర్క్ చేస్తున్నారు. సో, వాళ్ళు ఎలా పోస్ట్ చేస్తున్నారు? చరణ్‌జీత్ సింగ్ సార్ ఉన్నారు, హేమ పండిట్ సార్ ఉన్నారు, స్నేహల్ రాకేష్, మన దేవి బార్ వీళ్ళందరినీ నేను ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాను. జ్ఞానరాజు గారు. సో, ఈ పోస్టులను ది బెస్ట్‌గా వాళ్ళు పెడుతుంటారు. వాళ్ళ కంటెంట్ సమ్ టైమ్స్ వాళ్ళ కంటెంట్‌ని వాళ్ళ పోస్ట్‌ని కూడా నేను తీసుకొని పోస్ట్ చేసుకుంటూ ఉంటాను. నాకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసి. చాలా మంది చేసేది ఏంటంటే కాపీ పేస్ట్ చేస్తారు. వాళ్ళ హ్యాష్ ట్యాగ్‌లో వాళ్ళ పేర్లు వదిలేస్తారు. మొబైల్ నంబర్స్ కూడా వాళ్ళవి వదిలేస్తూ ఉంటారు. ఓకే. సో, మనం పోస్ట్ కాపీ చేసేది కూడా మంచిగా కాపీ చేయాలన్నమాట. సో, మనం మంచిగా ఎవరైతే కాంపిటీటర్స్ మన పర్టిక్యులర్ ఫీల్డ్‌లో వర్క్ చేసే వాళ్ళ కంటెంట్ ఏ విధంగా పెడుతున్నారనేది నేర్చుకోవాలి. ఓకే. డిలీట్ ఆల్ యువర్ అన్‌ప్రొఫెషనల్ పోస్ట్. ఇది పర్టిక్యులర్‌గా ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని ఏమీ ఉండదు. మనం ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతున్నప్పుడు పాత పోస్టుల్లో మంచి అంటే ఇది అవసరం లేదని అనుకున్న వాటిల్ని మనం ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉండాలి. ఓకే. బ్యాక్‌కెళ్ళి ఈ కంటెంట్ వద్దు. మనం ఎప్పటికప్పుడు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తున్నప్పుడు పాత కంటెంట్, అన్నెసెసరీ కంటెంట్ ఏదైతే మనం తెలియక పోస్ట్ చేసామో ఇవన్నిటిని కూడా మనం డిలీట్ చేయాలి. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా ఎవరైతే మనకి ఫేస్‌బుక్‌లో కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు కొత్తగా ఫాలో అయ్యేవాళ్ళు నేను అబ్జర్వ్ చేసిందేంటంటే చివరికి వెళ్ళిపోతారు. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి లైక్‌లు చేస్తా ఉంటారు. సో, ఇవన్నీ కూడా మనం ఏం పోస్ట్ చేస్తున్నాం అనేది వాళ్ళు చూస్తూ ఉంటారు. మన స్టేటస్‌లో కూడా పెట్టుకోవచ్చు. లైవ్ వెల్‌నెస్ టాక్ రేపొద్దున సో అండ్ సో టాపిక్ ఉంది. మీకు జూమ్ లింక్ కావాలి అంటే గనుక మీ మొబైల్ నంబర్‌ని షేర్ చేయండి. ఇలా చేయడం వలన వీక్లీ ఒక 10-15 లీడ్స్ వస్తూ ఉంటాయి. లైవ్ వెల్‌నెస్ క్లబ్‌కి ఇన్వైట్ చేయడం కోసం. సో, సోషల్ మీడియా చాలా ఈజీ. మంచిగా వర్క్ చేయొచ్చు. బట్ ఇమ్మీడియేట్‌గా అందరికి రిజల్ట్ రాకపోవచ్చు. మనం చేసే ప్రతి పోస్ట్ కూడా డిస్క్లైమర్స్ పర్టిక్యులర్‌గా ఉండాల్సిందే. ఈ డిస్క్లైమర్స్ లేకపోతే ఒక పర్టిక్యులర్ టీమ్ మన బ్యాక్ ఎండ్ కార్పొరేట్‌తో వర్క్ చేస్తుంది. మన ఎథికల్ మనం వాటిని అవాయిడ్ చేస్తున్నామా లేదా అనేది. ఈవెన్ నాకు వన్ టైమ్ కాల్ వచ్చింది కంపెనీ నుంచి. మీరు కింద డిస్క్లైమర్ పెట్టలేదు బిఫోర్ ఆఫ్టర్ ఫోటోకి అని చెప్పి. సో, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మనం ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ప్రొడక్ట్ గురించి పెట్టినప్పుడు ఇది మెడిసిన్ కాదు, ఇది ప్రివెన్షన్ గురించి కాదు అనే డిస్క్లైమర్ కావచ్చు. లేకపోతే ఇండివిడ్యువల్ రిజల్ట్స్ మే వ్యారీ అని బిఫోర్ ఆఫ్టర్ ఫోటోస్ పెట్టినప్పుడు కావచ్చు. లేకపోతే ఏదైనా మీరు ఫ్లైయర్స్ పోస్ట్ చేశారు వెల్‌నెస్ టాక్, లేకపోతే వెల్‌నెస్ కోచెస్ అకాడమీ, సోషల్ మీడియా ట్రైనింగ్స్ వాటెవర్ మీరు పోస్ట్ పెట్టినప్పుడు ఇది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఇండిపెండెంట్ అసోసియేట్ రన్ ఈవెంట్ అనే చిన్న డిస్క్లైమర్స్ కనుక మనం మెయింటైన్ చేసుకున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఉండవన్నమాట. ఓకే. నెక్స్ట్ స్లైడ్ సార్. ఓకే. ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్. సో, పర్టిక్యులర్‌గా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఎక్కువగా ట్రెండింగ్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన వీక్స్ సండే ఫండే, సండే వైబ్స్, లేకపోతే ఫ్రైడే నైట్, అలాగే ఇలాంటివన్నీ అంటే డేస్‌కి సంబంధించి వీక్‌కి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉంటాయి. సో, ఈరోజు మండే వైబ్స్. సో, ఇలాంటివన్నీ కూడా మనం
పెట్టుకోవడం వల్ల ఈ హ్యాష్ ట్యాగ్స్ ఎక్కువగా ట్రెండింగ్ లోకి వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాగే హెర్బలైఫ్ న్యూట్రిషన్ గురించి పెట్టినప్పుడు హ్యాష్ ట్యాగ్ హెర్బలైఫ్ న్యూట్రిషన్, అలాగే వెయిట్ లాస్ ఫొటోస్ పెట్టినప్పుడు హ్యాష్ ట్యాగ్ వెయిట్ లాస్. పర్టికులర్ గా మీరు ఈ రోజు ట్రెండింగ్ లో ఉన్న ఇవేంటి అనేది మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే పర్టికులర్ ట్రెండింగ్ లో ఉన్న హ్యాష్ ట్యాగ్స్ మనకు చూపిస్తూ ఉంటుంది. అది మన పోస్టులకి రిలేటెడ్ గా ఉన్న వాటిని మనం పెట్టుకోవచ్చు. మినిమం 8 నుంచి 30 వరకు ఒక పోస్ట్ కి మనం హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్లైడ్ సార్. సో ఇలా మేము ప్లాన్ చేసుకుంటాం. అంటే సండే ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా ఫ్రీ. అంటే ఆ రోజు మేము పర్టికులర్ గా పోస్ట్ ఏం పెట్టాలని ఏం లేదు, మేము పెట్టం కూడా, ఒక్కోసారి పెడతాం. బట్ ఆ సండే నెక్స్ట్ 1 వీక్ మేము ప్లాన్ చేసుకుంటాం. సో మెయిన్ పోస్టులు ఏమేమి పెట్టాలి, అలాగే స్టేటస్ లో ఏమేమి పోస్ట్ చేయాలి. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను చాలా మందిని చూస్తున్నా, డైలీ జరిగే వెల్నెస్ క్లబ్ సంబంధించిన ఫ్లైయర్స్ కావచ్చు, మిగతా వాటి ఆ పర్టికులర్ ఫ్లైయర్స్ ని చాలా మంది మెయిన్ పోస్టులుగా పెడుతున్నారు. నా సజెషన్ అవి మెయిన్ పోస్టులుగా కాకుండా స్టేటస్ లో వస్తే బాగుంటుంది. సో ఫస్ట్ పోస్ట్ కనుక మీరు ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ లో కనుక పెట్టుకుంటే అది ఈజీగా డౌన్లోడ్ చేసుకుని సేమ్ మనం ఫేస్బుక్ లో పెట్టుకోవచ్చు, వాట్సాప్ లో పెట్టుకోవచ్చు, అన్ని స్టేటస్ లో పెట్టుకోవచ్చు. టైం సేవ్ అవుతుంది. సో ఇలా మేము నెక్స్ట్ 1 వీక్ ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటాం ఏ రోజు ఏమేమి పోస్టులు పెట్టాలి అనేది. నెక్స్ట్ స్లైడ్ సార్. సో ఎగ్జాంపుల్ అండి, సో మేము చెప్పాం కదా వీక్లీ వన్స్ మేము ఇలా పోస్టులు పెడుతూ ఉంటాం. బిఫోర్ ఆఫ్టర్ ఫోటో ఒకసారి, ఫ్రెండ్లీ సెల్ఫీ కావచ్చు, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు, లైవ్ వెల్నెస్ క్లబ్ లో వెల్నెస్ టాక్ వింటున్నప్పుడు కావచ్చు, లేదా చెబుతున్నప్పుడు కావచ్చు, అలాగే లైవ్ వర్కౌట్స్ చేస్తున్నప్పుడు, ఫ్యామిలీ టైం, అలాగే లైవ్ గా జరిగే పార్టీస్, ఫెస్టివల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో మనం పర్టికులర్ ప్లాన్ లేకపోతే, ఏ రోజు ఏ పోస్ట్ చేయాలన్న పర్టికులర్ ప్లాన్ కనుక మనకు లేకపోతే ఆ పోస్ట్ లో క్వాలిటీ మిస్ అవుతుంది. ఓకే, సో మీరు అందరూ ఇలా ప్లాన్ చేసుకుంటారు అనుకున్నాను. మీరు వీక్లీ ప్లాన్ చేసుకోవచ్చు, మంత్లీ ప్లాన్ చేసుకోవచ్చు, నెక్స్ట్ 10 days కూడా ప్లాన్ చేసుకోవచ్చు మీ అవైలబిలిటీని బట్టి. బట్ డిస్క్లైమర్స్ మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ స్లైడ్ సార్. సో ఇవి మేము ఫాలో అవుతున్నవి మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. మీరు కూడా ఫాలో అవ్వచ్చు. మా కంటెంట్ ఏదైనా మీకు యూజ్ అవ్వచ్చు. సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ అంటే, నేను రీసెంట్ గా ఒక వీడియో చూశాను. బెంగళూరులో ఒక హోటల్, చిన్న హోటల్, బాగా మంచిగా చేస్తున్న పెద్ద ఆవిడ, దాన్ని ఒక వీడియో తీసి పోస్ట్ చేయడం వలన అంతకు ముందు ఆవిడకి అంత సేల్ లేదు, ఇప్పుడు దివెస్ట్ గా క్యూలు కట్టారంట. సో అంత పవర్ఫుల్ సోషల్ మీడియా. అలాగే ఈస్ట్ గోదావరిలో దుర్గారావు అనుకుంటా టిక్ టాక్ లో ఎంత ఫేమస్ అయ్యాడో మీకు తెలిసిందే. సో సోషల్ మీడియా చాలా పవర్ఫుల్. మేము ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉన్నాం. సోషల్ మీడియా ట్రైనింగ్స్ మేము మిస్ అవ్వం. ఏదైనా పాయింట్స్ మీకు నచ్చితే అడాప్ట్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. కోశేష్ గారు టైం ఉందా? సార్ 5 minutes సార్. 5 minutes. యా, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. మాకు తెలిసిన నాలెడ్జ్ వరకు చెప్తాం. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే ట్రైనింగ్ ఇచ్చారు. మీకు ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో కానివ్వండి, లేదా మీకు ఏమైనా సోషల్ మీడియా వైజ్ ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగొచ్చు అనమాట. మీరు ఎలా మాట్లాడాలి అంటే హ్యాండ్ రైజ్ చేయాలి. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మీకు అన్మ్యూట్ ఇస్తాము. కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మానస గారు. Good afternoon, sir. యా, చెప్పండి మేడం. సార్ డిస్క్లైమర్స్ పెట్టాలి అంటున్నారు కదా సార్, అది కంపల్సరీ పెట్టాల్సిందేనా సార్ డిస్క్లైమర్స్? కంపల్సరీ అండి. ఓకే, మీ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఒక పొజిషన్ వరకు మీకు వార్నింగ్స్ ఇస్తారు. ఆ నెక్స్ట్ లెవెల్లో ఫైన్ కూడా వేస్తారు. కొంతమంది ఐడి క్యాన్సిల్ చేసే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఓకే సార్, మ్యాండేటరీ. ఓకే, నెక్స్ట్ నాని గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యా, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నాకైతే డౌట్ ఏం లేదు సార్, కాకపోతే ఏంటంటే ఫేస్బుక్ పేజ్ ఎలా ఓపెన్ చేయాలనేది డౌట్ సార్ నాకు. అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా సార్? మీరు ఫేస్బుక్ లోకి ఎంటర్ అయిన తర్వాత టాప్ రైట్ లో ఒక 3 గీతలు ఉంటాయి. దాని మీద Okay, sir. క్లిక్ చేస్తే పేజ్ ఆప్షన్ అని కనబడుతూ ఉంటుంది, క్రియేట్ పేజ్ అని. Okay, సో sir. మీకు నెక్స్ట్ స్టెప్స్ మీకు అర్థం అవుతాయి. అక్కడ నుంచి మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఫేస్బుక్ లోనే. Okay, sir. ఫేస్బుక్ Thank you, sir. ఒక యాప్ కూడా ఉంటుంది. మీరు ఆ యాప్ లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా అందులో పోస్ట్ చేయొచ్చు, లేదా మీ ఫేస్బుక్ నుంచి కూడా డైరెక్ట్ గా పేజ్ లోకి లాగ్ అవ్వచ్చు.
అంటే మనం ఫేస్బుక్ లో టచ్ చేయగానే మనకి సెండ్ మెసేజ్ అని చెప్పి వస్తుంది కదండి, ఆ ఆప్షన్ కోసం అడుగుతున్నాను సార్. సెండ్ మెసేజ్ అంటే ఫేస్బుక్ లో మనకి రైట్ సైడ్ చిన్న బ్లాక్ ఒకటి ఉంటుందండి, దాన్ని టచ్ చేయగానే మనకి ఎవరైతే టచ్ చేశారో అది మెసేజ్ మనకి వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా మనకి వస్తాయి సార్. ఆ ఆప్షన్ అడుగుతున్నాను సార్. మీరు పేజ్ క్రియేట్ చేయడం అని అడిగారా? పేజ్ క్రియేట్ ప్లస్ అదే ఆ సెండింగ్ ఆప్షన్ కూడా దాంట్లో ఉంటుంది సార్, నేను చూశాను. ఆ పేజ్ అయితే కనుక ఇప్పుడు మీరు చెప్పింది అయితే కనుక నేను క్రియేట్ చేసి చూస్తాను సార్. అయితే యా, క్రియేట్ చేయండి. ఎందుకంటే ఫేస్బుక్ పేజ్ లో మీరు పోస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనుక మీరు లింక్ చేస్తే మీరు 2 సార్లు పోస్ట్ చేయాల్సిన పని లేదు. ఒకటే పోస్ట్ రెండిట్లో అయిపోతుంది. ఓకే, చాలా టైం సేవ్ అవుతుంది మీకు. మీరు ఏదైనా పెయిడ్ యాడ్స్ పెట్టినా కూడా పేజ్ లో, అంటే ఫేస్బుక్ పేజ్ లో మీకు యాడ్ పెడితే మీకు ఆటోమేటిక్ గా అది ఇన్స్టాగ్రామ్ లో కూడా బూస్ట్ చేస్తుంది. బట్ నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ నాకు అర్థం కాలేదు సార్, ఏమనుకోకండి. మీకు ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకుని దాన్ని చూపిస్తే నేను చెప్తాను మీకు. ఓకే ఓకే, నెక్స్ట్ పద్మ గారు మీరు మాట్లాడండి. సార్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి మేడం. సార్ ఇది ఫేస్బుక్ లో పేజీ ఓపెన్ చేసిన తర్వాత లైక్డ్ పేజీ అని వస్తుంది కదా సార్, పేజీ ఓపెన్ చేసిన నాకు పోస్ట్ ఎలా పెట్టాలో రావట్లేదు సార్. అక్కడ పోస్ట్ కి ఒక పెన్ లాగా ఒక ఐకాన్ ఉంటుందండి. ఆ పెన్ మీద క్లిక్ చేస్తే మీకు పోస్ట్ ఆటోమేటిక్ గా మీరు ఫేస్బుక్ లో ఏ విధంగా అయితే పోస్ట్ చేస్తారో పేజ్ లో కూడా సేమ్ అలాగే చేయొచ్చు. సో ఇక్కడ ఫేస్బుక్ లో మనకు 5000 లిమిట్ ఉంది. బట్ ఫేస్బుక్ పేజ్ లో అన్లిమిటెడ్, మీరు ఎంతమంది అయినా ఇన్వైట్ చేసుకోవచ్చు. సో ఇది చెప్పడం మర్చిపోయాను. మీ ఫేస్బుక్ లో ఎప్పటికప్పుడు మీ ఫ్రెండ్స్ ని పేజ్ కి ఇన్వైట్ చేసుకోవచ్చు. మీరు పైన టాప్ లో హోమ్ ఇవన్నీ ఉంటాయి, పక్కన కమ్యూనిటీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. కమ్యూనిటీ మీద క్లిక్ చేసి ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. మీ ఫేస్బుక్ లో ఉన్న ఫ్రెండ్స్ అందరినీ కూడా పేజ్ కి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆల్రెడీ మా ఫేస్బుక్ పేజ్ ని ఇప్పటికి 11,000 పీపుల్ క్రాస్ అయ్యారు. ఓకే, సో మనమే కాదు, మీ ఫేస్బుక్ పేజ్ కి ఎవరైనా ఇన్వైట్ చేయొచ్చు. మీ సాటిస్ఫైడ్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే మీ సర్కిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి, మీ నా ఫేస్బుక్ పేజ్ కి ఇన్వైట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరిని అడిగితే ఆ పర్టికులర్ పోస్ట్ అంతమందికి రీచ్ అవుతుంది. ఓకేనా? రెండోది, మీరు ఎక్కువ రివ్యూస్ తీసుకోండి. ఫేస్బుక్ పేజ్ లో రివ్యూస్ అడగండి మీ క్లయింట్స్ ని. అక్కడ రివ్యూ ఆప్షన్ కూడా ఉంటుంది. మీకు మంచిగా ఎక్కువ రివ్యూస్, ఎక్కువ స్టార్స్ వచ్చినప్పుడు అది ఎక్కువ బూస్ట్ అవుతుంది, ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది అనమాట మీ పేజ్. ఓకే, నెక్స్ట్ ఉషారాణి గారు మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యా, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ ఇప్పుడు ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేస్తే అక్కడ మనం పే చేయాలా సార్ మనం పోస్ట్ చేయడానికి? అవసరం లేదండి. ఫేస్బుక్ లాగానే ఫేస్బుక్ పేజ్ కూడా ఒక యాప్ అంతే. ఇది ఫేస్బుక్ లింక్ అయి ఉంటుంది, అది దానికి ఏం అవసరం లేదు. ఓకే, పే చేయాల్సిన అవసరం లేదు. మీరు బూస్ట్ చేయొచ్చు. అంటే మీకు అన్నోన్ పీపుల్ కి మీ పోస్ట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అనుకుంటే గనక మీరు పెట్టిన ప్రతి పోస్ట్ కింద వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటుంది బూస్ట్ చేయాలా అని చెప్పేసి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే బూస్ట్ చేసి ఇది పర్టికులర్ సిటీనో లేకపోతే స్టేట్నో కంట్రీనో టార్గెట్ చేస్తా ఏ ఏజ్ వాళ్ళు, ఏ జెండర్ వాళ్ళు ఇది ఎక్కువ రీచ్ అవ్వాలనేది మీరు పెట్టుకుని బూస్ట్ చేసుకోవచ్చు. వాళ్ళ పర్టికులర్ ఇంట్రెస్ట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. యా, నెక్స్ట్ రాజు మాట్లాడండి సార్. మీరు రాజు గారు. హలో రాజు గారు చెప్పండి సార్. హలో, వినిపిస్తుంది సార్? యా, గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. ఇది ఫేస్బుక్ నుంచి ఇన్స్టా లింక్ చేసుకోండి ఎట్లా అని ఇంతకుముందు చెప్పారు కదా. ఈ సెట్టింగ్ లోకి వెళ్తే అక్కడ ఇన్స్టాగ్రామ్ అనేది కనపడుతూ ఉంటది. అక్కడ మీ అకౌంట్ మెన్షన్ చేసేసి మీకు పాస్వర్డ్ అడుగుతుంది. అంటే ఫేస్బుక్ పేజ్ నుంచి వెళ్తుంటే మీకు ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అడుగుతుంది. అక్కడ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా లింక్ అయిపోతుంది. ఓకే, సో మీ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, మీకు అర్థమైపోతుంది. అక్కడ ఆ సెట్టింగ్స్ లో మీకు ఇన్స్టాగ్రామ్ ఐకాన్ కనపడుతుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే, సో రిమైనింగ్ ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉందా? సార్ చెప్పిన పాయింట్స్ లో అడగండి. సార్ మాట్లాడారు కదా, వండర్ఫుల్ ట్రైనింగ్ ఇచ్చారు. సో కొంతమంది ఇక్కడ చాట్ లో మెసేజ్ చేశారు సార్, లైవ్ వీడియో ఎలా చేయాలి అనేది మెసేజ్ చేశారు సార్, ఏ విధంగా చేయాలి అని. మీరు ఏదైతే పర్టికులర్ గా పోస్టులు పెడతారో, అంటే ఇమేజెస్ లాంటివి ఎక్కడైతే మీరు పోస్ట్ పెడతారో ఆ కాలంలోనే మీరు క్లిక్ చేయండి. ఫస్ట్ మీకు కింద ఫొటోస్ అప్లోడ్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది కదా, దాని పక్కనే లైవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఆ లైవ్ మీద ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా లైవ్ లోకి వెళ్ళిపోతారు. ఓకే,
మీరు లైవ్ చేసే ముందు ఏ టాపిక్ మీద పెడుతున్నారో అక్కడ మ్యాటర్ కూడా మెన్షన్ చేయొచ్చు. మీరు మీ లైవ్ ని మీ వేరే అకౌంట్స్ లో కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ కూడా అడగొచ్చు, నేను లైవ్ పెడుతున్నది మీరు షేర్ చేయండి అని చెప్పేసి. సో వాళ్ళ మీదకి షేర్ అయినప్పుడు వాళ్ళకు కూడా ఇది వెళ్తుంది, ఎక్కువ రీచ్ అవుతుంది అనమాట. మీ లైవ్ ఎలా పెట్టాలి అనేది సేమ్ అండి. మీరు ఫొటోస్ ఎలా పోస్ట్ చేస్తారో అక్కడ మీకు కింద లైవ్ అనే ఆప్షన్ ఒక కెమెరా లాగా ఉంటుంది, మన జూమ్ ఐకాన్ టైప్ లో ఉంటుంది. ఓకే, దాని మీద క్లిక్ చేస్తే లైవ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ లైవ్ అయిపోయిన తర్వాత మీరు దీన్ని మీ వాల్ మీద పోస్ట్ చేయాలా వద్దా అనేది కూడా అడుగుతుంది. ఓకే, మీరు లైవ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అక్కడ మీరు మెడికల్ క్లెయిమ్స్ తెలుసో తెలియకో వాడేస్తాము. సో అది పోస్ట్ చేసినప్పుడు ఇబ్బంది పడతారు. సో లైవ్ పెట్టినప్పుడు మనం మాట్లాడే పదాలు చాలా కరెక్ట్ గా ఉండాలి. అటు ఆపర్చునిటీ గురించి కావచ్చు, ఇటు రిజల్ట్స్ గురించి కావచ్చు. బట్ లైవ్ అనేది చాలా ఎఫెక్టివ్. ఎక్కువ లీడ్స్ మీకు లైవ్ త్రూనే వస్తాయి. ఓకే, ఇంకోటి నేను చెప్తుంది ఏంటంటే, లేడీస్ వర్క్ చేస్తున్నప్పుడు నా సలహా ఏంటంటే, ఒక పర్టికులర్ మొబైల్ నెంబర్ మీరు తీసుకుని అందులో పోస్ట్ చేస్తారంటే వెళ్ళనుకోండి, మీరు హ్యాండిల్ చేయగలండి. లేదా టిఎంఈ అని చెప్పేసి ఒక ఆప్షన్ పెట్టి వదిలేయచ్చు. సో ఇక్కడ మీరు నైట్ టైం మొబైల్ నెంబర్ కనుక వాడితే 7:30, 8కి ఆఫ్ చేసేసుకోండి. ఎక్కువ మెసెంజర్ కాల్స్ కానీ లేకపోతే డైరెక్ట్ కాల్స్ కానీ వస్తూ ఉంటాయి. ఓకే, సో కొంతమంది ఏంటంటే లేడీస్ అని చెప్పేసి హాయ్, హౌ ఆర్ యూ, తిన్నావా, ఇలాంటివి అడుగుతూ ఉంటారు. సో వీటికి మీరు ఏంటంటే మేము ఒక పర్టికులర్ డ్రాఫ్ట్ పెట్టేసుకున్నాం. మీ పేజీలో మీరు ఎవరైనా చాట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఒక ఆన్సర్ వెళ్ళేలాగా ఒక ఆన్సర్ పెట్టుకోవచ్చు. ఎవరైనా హాయ్ అని కొట్టగానే, హాయ్ దిస్ ఇస్ తిరుమల రాజశేఖర్, ఐఎమ్ హెల్పింగ్ సొసైటీ టు అచీవ్ దేర్ వెల్నెస్ గోల్స్ లైక్ వెయిట్ లాస్, అంటే మనం రేంజెస్ ఏదైతే ఉన్నాయో అన్ని మెన్షన్ చేసేలాగా డిఫాల్ట్ మెసేజ్ వెళ్ళిపోతుంది వాళ్ళకి. ఓకేనా? సో ఈ మెసెంజర్ డిఫాల్ట్ ఏదైతే ఉందో ఇన్స్టాగ్రామ్ కూడా లింక్ అయిపోతుంది. మీరు ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా మెసేజ్ చేసినా, ఫేస్బుక్ లో మెసేజ్ చేసినా మీకు ఈ ఫేస్బుక్ పేజ్ మెసెంజర్ త్రూ వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్ గా డిఫాల్ట్ మెసేజ్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇంకేదైనా వాళ్ళు చాట్ చేస్తున్నారు అనుకోండి, ఇది నా వర్కింగ్ టూల్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీ ఎంక్వైరీని షేర్ చేయండి, మీకు నేను సో టైంలో గెట్ బ్యాక్ అవుతాను అన్నట్టుగా మీకు కొన్ని ఆన్సర్లు, అంటే పర్టికులర్ గా ఒక 10-15 ఆన్సర్స్ మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యి, అంటే ఎక్కువగా రిపీట్ అయ్యే వాటిని ఒక నోట్ ప్యాడ్ లాంటిది క్రియేట్ చేసుకుని రాసి పెట్టుకుంటే వాళ్ళు ఏం అడిగినా కానీ కాపీ పేస్ట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఆటోమేటిక్ వెళ్ళిపోవడానికి మీకు ఇన్స్టాగ్రామ్ లో ఒక ఆప్షన్ ఉంది. ఎవరైనా క్వశ్చన్ అడిగితే మీకు షార్ట్ కట్ ఒక లెటర్ కొడితే మీరు ఆన్సర్ ఇద్దాం అనుకుంటే ఆల్రెడీ రెడీ చేసుకుని ఇన్స్టాగ్రామ్ లో పెట్టేసుకోవచ్చు. పర్టికులర్ గా మనం అంతా టైప్ చేయాల్సిన పని ఏమీ లేదు ఇన్స్టాగ్రామ్ లో. ఫేస్బుక్ మెసెంజర్ లో ఆప్షన్ లేదు, ఫేస్బుక్ పేజ్ లో ఉంది మళ్ళీ ఆప్షన్. ఓకే, ఇంకేదో అడిగారండి? ఓకే, సో నెక్స్ట్ నాగ సంధ్య గారు, మీ డౌట్ ఒకసారి అడగండి. అడగండి మేడం. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మరి మీరు మెసేజెస్ టైప్ చేసి రెడీగా పెట్టుకోవచ్చు అన్నారు కదా, అది ఎక్కడ పెట్టాలో కొంచెం, అది ఎలా చేయాలి? మీకు ఆల్రెడీ గూగుల్ అంట, ఇన్స్టాగ్రామ్ లో అయితే మీరు ఒక ఏదైతే ఆన్సర్ మీరు ఇద్దాం అనుకున్నారో ఆ ఆన్సర్లన్నిటిని మీరు డ్రాప్ చేసి పెట్టుకునే ఆప్షన్ ఉంది ఇన్స్టాగ్రామ్ లో. ఓకే, మీరు దానికి ఒక షార్ట్ కట్ ఒక వర్డ్ పెట్టుకోవచ్చు. ఆ వర్డ్ టైప్ చేసి ఎంటర్ కొడితే మీరు అనుకున్న ఆన్సర్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది ఇన్స్టాగ్రామ్ త్రూ. ఓకే, సో ఇది పక్కన పెట్టేస్తే మీకు గూగుల్ ప్లే స్టోర్ లో నోట్ ప్యాడ్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది, ఒక నోట్స్ లాగా. సో మీరు రిపీటెడ్ గా అడిగే క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో టాప్ 5-10 క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్లు మీరు ముందే ఈ నోట్ ప్యాడ్ రెడీ చేసి పెట్టుకుంటే, అంటే తెలుగులో ఇంగ్లీష్ లో, కొంతమందికి ఇంగ్లీష్ రాకపోవచ్చు. సో ఇలా పెట్టుకున్నప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఈజీగా మనం కాపీ పేస్ట్ చేసేయచ్చు. ఓకేనా? నోట్ ప్యాడ్ అంటారండి, గూగుల్ ప్లే స్టోర్ లో దొరుకుతుంది. అంటే డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి, నేను నోట్ ప్యాడ్ వాడుతున్నా. ఓకే సార్. సో లాస్ట్ వన్ పావని గారు మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్, ఇప్పుడు చెప్పారు కదా సార్, ఇన్స్టాగ్రామ్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఫేస్బుక్ పేజ్ అనేది, అది ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా సార్? ఇప్పుడు ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయడం మీకు ఐడియా ఉంది కదా? చేశాను సార్, ఇప్పుడే చేశాను. వెరీ గుడ్. ఫేస్బుక్ పేజ్ లో సెట్టింగ్స్ ఉంటాయండి మీకు. అక్కడ ఆ సెట్టింగ్స్ లోకి వెళ్ళినప్పుడు అదే కింద ఇన్స్టాగ్రామ్ ఐకాన్ కనపడుతూ ఉంటుంది. ఆ ఇన్స్టాగ్రామ్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే అకౌంట్ ఉందో ఆ అకౌంట్ అక్కడ మెన్షన్ చేసి
నెక్స్ట్ కొట్టినప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అడుగుతుంది, మీకు ఆటోమేటిక్గా లింక్ అయిపోతుంది. సో మీరు ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ చేసినా ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు పోస్ట్ అయిపోతుంది. అది మీకు సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు అర్థమైపోతుంది. ఇన్స్టాగ్రామ్ ఐకాన్ ఉంటుంది. నేను చెప్పింది మీకు ఎవరికైనా క్లియర్గా అర్థం కాకపోతే ఇప్పుడు ఇదే క్వశ్చన్ యూట్యూబ్ను కూడా అడగొచ్చు మీరు. ఓకే, యూట్యూబ్లో లైవ్గా చూపిస్తారు కూడా ఎలా లింక్ చేసుకోవాలి, పేజ్ ఎఫెక్టివ్గా ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా. సో ఇంకొకటి ది బెస్ట్ టూల్ ఫైనల్గా నేను చెప్తున్నాను, ఎవ్రీ సింగిల్ డే నేను మన గూగుల్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటా. సో సీక్రెట్ చెప్తున్నాను మీకు, చాలా ఇంపార్టెంట్ టూల్ అది. లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఇచ్చే టిప్ అనమాట. నాకు ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ 1000 వాల్యూమ్ పాయింట్స్ దీని ద్వారా అవుతుంది. నేనే ఎఫర్ట్ పెట్టను, బట్ వాళ్ళంతటా వాళ్ళే ఫోన్ చేసి వచ్చి నా దగ్గర ప్రొడక్ట్స్ పట్టుకుని వెళ్తూ ఉంటారు. ఓకే, గూగుల్ మై బిజినెస్ రాసుకోండి ఎవరైనా కావాలంటే, గూగుల్ మై బిజినెస్. ఓకే, ఈ యాప్లో కనుక మీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ప్లే స్టోర్ నుంచి మీ ఏదైతే బిజినెస్ ఉందో అందులో పోస్ట్ చేయండి. అది అడిగినవన్నీ ఇచ్చేస్తే అక్కడ మీరు చేస్తున్న యాక్టివిటీస్ ఇవన్నీ కూడా మీరు కొన్ని పోస్ట్ చేసి పెట్టుకుంటే, ఎవరైనా మీ లోకల్గా నాకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి అని ఎవరైనా, లేకపోతే వెయిట్ లాస్ కావాలని గూగుల్లో చెక్ చేసినప్పుడు మీ ఇన్ఫర్మేషన్ పైన వస్తుంది అనమాట. సో ఆటోమేటిక్గా అక్కడ చాలా మంది రీసెంట్గా ఫోన్ కూడా చేయట్లా, డైరెక్ట్గా వచ్చేస్తున్నారు ఆఫీస్కి. ఓకే, సో గూగుల్ మై బిజినెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎవ్రీ డే అంటే అవ్వగానే అన్ని అవ్వకపోవచ్చు, గూగుల్ మై బిజినెస్ కూడా ఎక్కువ రివ్యూస్ తీసుకోండి. మీ క్లయింట్స్ అందరితో, మీ రిలేటివ్స్ అందరితో మీరు ముందు దాని కింద రివ్యూస్ తీసుకోండి. ఆటోమేటిక్గా టాప్లో మీది వస్తుంది. ఓకే, రాసుకున్నారా? గూగుల్ మై బిజినెస్ మై సీక్రెట్ అంటే ఎవ్రీ మంత్ మినిమం 1000 పాయింట్స్ అయితే మేము చేస్తున్నాం దాని త్రూ. ఓకే ఓకే సార్. ఓకే, సో ఇప్పుడు సార్ మనకి చెప్పారు కదా, ఇవన్నీ నైట్కి నైటే మొత్తం అంతా ఎవరికి రాదండి. మనం ఏం చేయాలంటే డే బై డే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. సార్ చెప్పిందంతా ఒక 1 అవర్లో వచ్చేయాలంటే కాదు, మీరు చెప్పిన పాయింట్స్ అన్ని ప్రతిరోజు కూడా దాన్ని కొంచెం ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ప్రాసెస్కి ఎలా వెళ్ళాలి అని ట్రై చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీరు దానిలో ఆ గ్రిప్ అనేది మీకు వస్తుంది అనమాట. సో అలాగే మనకి ఇప్పుడు కూడా మనము ఫేస్బుక్లో చేయండి, ఇన్స్టాగ్రామ్లో చేయండి అని చాలా మంది సజెస్ట్ ఇచ్చారు. బట్ ఈ రోజు మనకి సార్ మేడం కూడా ఎలా చేయాలో కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో వండర్ఫుల్ ట్రైనింగ్ అనేది మనం అందరం నేర్చుకున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు అండ్ దేవి గారు, బాగా హెల్ప్ చేశారు మాకు. సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఎలా చేయాలి, ఏం చేయాలి. అందరూ చెప్తున్నారు ఫేస్బుక్ లో చేయండి, ఇన్స్టాగ్రామ్ లో చేయండి అని, బట్ ఎలా చేయాలనేది మీరు క్లారిటీ ఇచ్చారు సార్. కన్సిస్టెన్సీ మ్యాటర్ అండి. ఇప్పుడు మీకు ఫాలో అయ్యే వాళ్ళు మీరు కన్సిస్టెంట్ గా పోస్ట్ చేయకపోతే కొన్ని రోజుల తర్వాత వాళ్ళు లెఫ్ట్ అయిపోతారు, అన్ఫ్రెండ్ చేస్తారు, అన్ఫాలో అయిపోతారు. సో కంటిన్యూస్ గా ఉండాలి. మీరు చేసే ఎఫర్ట్ ఎవ్రీ సింగిల్ డే ఉండాలి. చాలా మంది స్టార్ట్ చేస్తారు, మధ్యలో వదిలేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళు మీకు ఫాలో అవ్వరు. కన్సిస్టెన్సీ మ్యాటర్స్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు జ్ఞానరాజు గారికి, రాజేష్ పులా గారికి, లీడర్షిప్ కి థ్యాంక్ యూ వెరీ మచ్.